ఊరు నడుమ ఇల్లురో రంగయ్య ఊక్యూకే రావోకురో రంగయ్య కచ్చీరు వాడల్లరో రంగయ్య కనగల్ల కళ్ళున్నాయో రంగయ్య ఒక్క రోజైనా ఒక్కసారైనా కమ్యూనిస్టుగా బ్రతుకునేస్తమా ఆ గొప్ప నీకు తెలుస్తుంది మిత్రమా. వారం వారం నాడు మంగళవారం నాడు తలుపొద్ది వడవంగ పచ్చాని పందిట్లో వాళ్ళకి ముగ్గులేసి అరుగుల్లో కూసోని పేరు పెట్టి విల్వంగా తుమ్మేదాలున్నాయేమీరా ధనికురులు కుచ్చెరకల పైన చేమంచాలాడావేమీరా తుమ్మేదాలున్నాయేమీరా ధనికురులు కుచ్చెరకల పైన చేమంచాలాడావేమీరా. ఓకే, కమ్యూనిస్ట్ లో ఉన్నప్పుడు ఎవరికైనా మీ చేతులతో సహాయం చేశారా? కమ్యూనిస్టులో ఉన్నప్పుడు నా చేతులతో ఏం లేదు మేడం. ఏముంది సాయం చేయడం, పార్టీకే తిరగడం, అందులో డబ్బులు తీసుకోకుండా అక్కడిక్కడ తిరగడం. దట్టు ఫోక్ లో మనకి అంటే కొంటె పాటలు అంటాం కదా, బావ మరదలు వదిన మరదలు ఇట్లాంటివి అన్నీ కూడా చాలా ఎక్కువ. కానీ ఎందుకు ఇంత అంటే బ్యాడ్ కమెంట్స్ అంటే ఏ రకంగా పెట్టారు? చాలా ఇది ఎట్లా వాడతారు, అట్లా మ్యారీడ్ కదా, ఇప్పుడు నేను ఒక ఫ్యామిలీ ఉంది కదా, అట్లా వాడడం ఏంది. బాగా అంటే ఆ కమెంట్స్ వచ్చినాయి కదా, అందులో మీకు బాగా ఎమోషనల్ అయ్యి అంటే ఈ కమెంట్ నేను తీసుకోలేకపోయాను, బాగా బాధ అనిపించిన కమెంట్? సూసైడ్ చేసుకునే రోజు దాకా వచ్చింది. అక్కడికి వెళ్ళి పిల్లల గురించి ఆలోచన చేసి ప్రొఫెషనల్గా కాకుండా పర్సనల్ లైఫ్లో కూడా మీరు చాలా కష్టాలు పడినారు అని చెప్పారు కదా, ఏమైంది అంటే ఫైనాన్షియల్గానా? ఇక నాకు మ్యారేజ్, చిన్న పిల్లలు, తినడానికి ఇబ్బంది, మా ఆయన ఒక్కడ చేయడం, నేను పిల్లలు వేసుకొని కూడా స్కూల్లో ఊడవడానికి. లైఫ్లో మీకు సపోర్ట్ చేసిన వాళ్ళు ఇంతమంది ఉన్నారు అంటే ఎవరెవరు వాళ్ళ పేర్లు? నా భర్త వేణన్న, నాగరాజన్న నాకు మాట ఇచ్చిండు తప్పడు కూడా. ఇంట్లో అత్త కూడా అంటది, ఏం తిరుగుడు అమ్మా ఈమెది, ఒకటే తిరుగుడు అని అంటే కష్టపడ్డానికి తెలుస్తుంది. అది తిరుగుడు అని మీరు అనుకుంటారు, అది స్టూడియోలో ఎట్లుంటది, పోతే ఎట్లుంటది, ఎవరిని బతిలాడుకుంటూ వెళ్ళాలి, 10 మందిని కలిస్తేనే ఒక స్థాయికి వస్తాం. ఇంట్లో కూర్చుంటే ఎవరు పిలిచి నీకు పెట్టరు, తిరుగుతూనే వస్తుంది. ఒకటి ఏంటంటే ఇప్పుడు సమాజం, ఈ పిల్లలు కూడా లేడీస్ కి చాలా అత్యాచారాలు జరగడం జరుగుతుంది బాగా. ఎట్లా అంటే డ్రగ్స్ కు, గంజాయి అలాంటి దాయి ప్రతి ఆడపిల్ల, నాకు ఇప్పుడు 3 అమ్మాయిలు ఉన్నారు. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ యాంకర్ మధు. ఈరోజు నాతో పాటు ఫోక్ సింగర్ పోలే మీనా గారు ఉన్నారు. చాలా వరకు కూడా మనకి ఫోక్లో ఈ మధ్య చాలా హిట్ అయిన సాంగ్స్ ఉన్నాయి, కానీ కొంతమంది నేమ్సే బయటకు వస్తాయి. ఇంకొన్ని పాటలు హిట్ అయినా కూడా ఈ సాంగ్ పాడింది ఎవరు, రాసింది ఎవరు అనేది మనం పట్టించుకోం. అలాంటి ఒక టాలెంట్ ఉన్న పర్సనే మన మీనా గారు. తను పాడిన పాటలు చాలా ట్రెండ్ అయ్యాయి, బట్ తను చాలా తక్కువ మందికి తెలుసు. ఎందుకు ఏంటి అనేది అన్ని విషయాలు తనతోనే మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే అక్క. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నాను. బాగున్నారా? సో చాలా పాటలు హిట్ అయినాయి, కానీ చాలా మందికి తెలీదు. కొంతమందికే తెలుసు మీనా గారు అని అంటే. ఆ రంగయ్య సాంగ్ ఏదైతే ఉందో ఆ సాంగ్ చూసిన వాళ్ళకి తెలుసు, లేదా మన చుట్టుపక్కల వాళ్ళకి కొంతమందికే తెలుసు మీనా గారు అంటే. ఎందుకు? బయట ఇప్పుడు ఎక్కువ డీజే సాంగ్స్ అలాంటివి నడుస్తూనే ట్రెండింగ్ నడుస్తుంది. ఓకే, ఇక మన మామూలుగా సాంగ్స్ నడుస్తుంటే ట్రెండింగ్ లేదు. ఓకే, మనం ఆ సాంగ్ తోనే అంటే మీకు ఒక పేరు తీసుకొచ్చిన సాంగ్ కదా రంగయ్య సాంగ్, అంతేనా? ఒప్పుకోవచ్చు కదా అదే సాంగ్ అని. సో ఆ సాంగ్ తోనే ఇంటర్వ్యూ మొదలు పెడదాం. ఒకసారి ఆ సాంగ్. ఊరు నడుమ ఇల్లురో రంగయ్య ఊక్యూకే రావోకురో రంగయ్య కచ్చీరు వాడల్లరో రంగయ్య కనగల్ల కళ్ళున్నాయో రంగయ్య రాకట్ల పోకట్ల తాకట్లు పెడతారు రాకయ్య మా ఇంటికో రంగయ్య రద్దీ పాలైపోతామో రంగయ్య ఇను చూడ మనసాయనే మంగమ్మ మాట్లాడ బుద్ధాయనే మంగమ్మ ఏమి మందు పెడితివో మంగమ్మ ఎంట దిప్పుకుంటివో మంగమ్మ కచ్చీరు సెట్టుకు గట్టేసి కొట్టిన నిన్నిడిసి ఉండలేనే మంగమ్మ ఎడబాటు భరించనే మంగమ్మ. ఓకే, ఈ సాంగ్ ఇద్దరు లవర్స్ కోసం కదా కదా ఈ సాంగ్ యాక్చువల్గా అంటే నార్మల్గా మాట్లాడుకుంటే పెళ్ళి కానీ అబ్బాయి అమ్మాయి అనుకోవచ్చు, లేదంటే సాంగ్ని గట్టిగా మనం ఊరు సైడ్ తీసుకుంటే కనుక
పెళ్ళైన వాళ్ళు కూడా ఒక్కో సెటప్ అట్లా ఉంటది కదా. వాళ్ళకి కూడా ఈ సాంగ్ కొంచెం సెట్ అవుతుంది కదా, అందుకే సాంగ్ బాగా హిట్ అయింది. ఓకే, ఈ సాంగ్ కి మీకు ఎంత రెమ్యూనరేషన్ వచ్చింది పాడినందుకు? అన్నయ్య 10,000 ఇచ్చిండు. 10,000 ఇచ్చారు. ఓకే, అదేనా ఫస్ట్ మీ రెమ్యూనరేషన్ మీరు ఎర్న్ చేయడం స్టార్ట్ చేసింది? అది స్టార్టింగ్ నందికొండ సాంగ్ వాడినప్పుడు డబ్బు అప్పుడు కూడా ఇచ్చిండు. ఓకే, నార్మల్గా ఈ సాంగ్ ఇదంతా కూడా పక్కన పెడితే మీరు ఎక్కడి నుండి, ఏ ఊరు? రంగారెడ్డి జిల్లా మంచాల్ మండల్ రంగాపూర్. ఓకే, ఇప్పుడు ఇబ్రహీంపట్నం దగ్గర ఉంటున్నారు కదా. ఓకే, అమ్మ నాన్న ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? లోయపల్లి. లోయపల్లి. ఏం చేస్తుంటారు అమ్మ నాన్న? అమ్మ నాన్న లేడు, చనిపోయిండు. ఇద్దరు అమ్మలు ఖాళీ. ఇద్దరు అమ్మలు? ఇద్దరు అమ్మలు. ఓకే, ఇద్దరు అమ్మలు ఇప్పుడు ఉన్నారా? ఇద్దరు ఉన్నారు. ఓకే, ఎలా ఉంటది ఇద్దరితో? మరి ఎవరు ఎక్కువ ప్రేమ చూసుకుంటారు? ఇద్దరు మంచిగా చూసుకుంటారు. ఇద్దరు మంచిగా చూసుకుంటారు. ఓకే, ఇద్దరికి పిల్లలు ఉన్నారా? లేరు. ఓకే, పెద్ద అమ్మకి లేరు, చిన్న ఆమెకి. ఓకే, చిన్న ఆమె కూతుర్లు మీరు. మీకు ఇద్దరు సిస్టర్సా? ఇద్దరు సిస్టర్స్. ముగ్గురు ఆడపిల్లలే. బ్రదర్స్? ఒక అన్న. అందరికి పెళ్లిళ్ళు అయిపోయినాయి? అందరికైనా. ఒక చెల్లె చనిపోయింది. ఓకే, నాన్న చనిపోయిండు. ఆమెకు ఆరోగ్యం బాగాలేక ఆమె చనిపోయింది. ఓకే, నాన్న చనిపోయిండు యాక్సిడెంట్ లో. ఓకే, అన్న, అక్క, చెల్లి, నేను. ఓకే, ఇంకా ముగ్గురు ఉన్నారు. ఒక అన్న. ఓకే, నార్మల్ గా అందరూ కూడా అంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అని చెప్పుకోవచ్చా, లేదంటే కొంచెం? మిడిల్ క్లాసే. ఎంతవరకు చదువుకున్నారు? నేను 10th వరకు చదివాను. 10th వరకు చదివారు. బాగా మంచి స్టూడెంట్ అయినా, లేదంటే ఏదో వెళ్ళానులే స్కూల్ కి? వెళ్ళానులే అన్నట్టే, అటుకెక్కింది అందుకే చదువు. ఓకే, స్కూల్లో ఉన్నప్పటి నుండే పాటలు పాడడం అలవాట? స్కూల్లో ఉన్నప్పటి నుంచే పాడడం ఇష్టం. ఓకే, స్కూల్లో పాడేది బాగా. అక్కడ ప్రైజ్లు వచ్చాయా అప్పట్లో? చిన్న చిన్న గిన్నెలు, గ్లాస్? లేదు కానీ గుర్తింపు వచ్చేది. మీనా సాంగ్స్ పాడుతుంది. ఓకే, చదువు తక్కువ, సాంగ్స్ పాడుతుంది. కానీ చదువు అయితే చాలా తగ్గించేది. స్కూల్లో కొట్టే వాళ్ళ టీచర్లు? పాడమంటే మాత్రం కంటిన్యూగా పాడుతూనే ఉంటావు. పాటలు పాడతావు తప్ప చదువు రాదు. కొట్టేదా బాగా? నీకు చదువు రాదు, ఇక పాటలే ఎప్పుడు పాటలు పాడుకుంటుంటావు అని మాటలే. ఈ రోజు ఇక మాటలు ఈ రోజు ఎందుకు చదువుకోలే నేను అనిపిస్తుంది. అవునా? అసలు బాధ అనిపిస్తుంది కొంచెం. చదువుకుంటే బాగుంటుండే. అందరిలాగా నేను కూడా ఈ కష్టాలు పడకపోతుండే కదా. చదువుకున్న వాళ్ళు కూడా ఈ మధ్య కష్టాలు పడుతున్నారు కదా. ఎప్పటి నుండో ఈ మధ్య ఏంది, ఎప్పటి నుండో పడుతున్నారు. సో వాళ్ళతో మనం ఏమంటారు, ఈక్వల్ గానే ఉన్నాం. చదువున్నా లేకపోయినా పేరు వచ్చిందిగా. పేరు వచ్చింది ఒకటి. ఓకే, ఎలా వచ్చింది మీకు ఈ పాటలు పాడడం? అమ్మ నుండా, నాన్న నుండా? అమ్మ ఇంట్లో పాడుతుండే అప్పుడప్పుడు. ఓకే, పాడుతుండే. నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి కూడా పాడేదాన్ని, కానీ ఇక ఎంకరేజ్ లేదు మనకి, ఎవరు చూసేవాళ్ళు. అట్లా ఎట్లుంటది, ఇక ఒక ఆడపిల్ల బయటకు వెళ్తే బాగుండదు అనేసి అట్లా అని చిన్న ఏజ్ లో మ్యారేజ్ అయిపోయింది. ఏ ఏజ్ లో చేశారు? 10th అయిపోగానే చేసారు. 10th అయిపోగానే మైనర్? ఇంకా 18 అప్పుడు అయిపోలే? ఇంకేమైపోలే. అయ్యా, అప్పటికి మ్యారేజ్ కావడం, పాప, పెద్దమ్మాయి, ఇక అట్లే కంటిన్యూ పిల్లలతో సాగింది. తర్వాతకి ఊర్లో పార్టీ, ఇక కమ్యూనిస్ట్ అంటే ఇష్టం అన్నట్టు. ఎందుకు అంటే అంత మిమ్మల్ని ఇంప్రెస్ చేసిన సిచ్యువేషన్స్, అంటే ఆ దానిలోకి తీసుకెళ్ళిన సిచ్యువేషన్ ఏంటి? ఈ సాంగ్స్ కమ్యూనిస్ట్ పార్టీ గెలవడం వల్ల పాడడం జరిగింది అక్కడ. ఓకే, అక్కడ పాడుతుంటూ కన్నా జర్నలిస్ట్ టుడే కృష్ణ నుండి చాలా పాడతావు నాన్న, అసలు తనే నాకు అసలు నువ్వు పాడతావని 90 చుట్టూ తిరగడం, గుడి దగ్గరికి తీసుకెళ్లి పాడియడం, అసలు ఆయన ఇంకా నాకు చేసిందంటే. ఆయన మీకు పరిచయం అయిన తర్వాత ఆయన ముందు మీరు పాడిన ఫస్ట్ పాట ఒకసారి మాకు ఫస్ట్ ఇది కమ్యూనిస్ట్ సాంగ్. ఓకే, ఒక్కరోజైనా, ఒక్కసారైనా, ఒక్కరోజైనా, ఒక్కసారైనా కమ్యూనిస్టుగా బ్రతుకునేస్తమా, ఆ గొప్ప నీకు తెలుస్తుంది మిత్రమా. ఒక్కరోజైనా, ఒక్కసారైనా కమ్యూనిస్టుగా బ్రతుకునేస్తమా, ఆ గొప్ప నీకు తెలుస్తుంది మిత్రమా. వర్గరహిత స్వర్గమది నేస్తమా, అచట మానవకే విలసిల్లును మిత్రమా.
ఒక్కరోజైనా ఒక్కసారైనా కమ్యూనిస్టుగా బ్రతుకునిస్తమా, ఆ గొప్ప నీకు తెలుస్తుంది మిత్రమా. గాయపడ్డ పక్షులకు మందు పూసి మంపడం, రాలిపడ్డ పూమొగ్గల సుమమాలగా కూల్చడం, అసహాయుల కన్నీళ్లను జాలితోటి తుడవడం, ఆకలి పేగుల ఎదుట అన్నం మెతుకవ్వడం, మనిషిని ప్రేమించడం, మట్టిని ప్రేమించడం, చెమటను ప్రేమించడం, చెట్టును ప్రేమించడం నీ సహజ గుణమై వర్ధిల్లుతుంది, అది గులాబీల వనమై గుబాలిస్తూ ఉంది. ఒక్కరోజైనా ఒక్కసారైనా కమ్యూనిస్టుగా బ్రతుకునిస్తమా, ఆ గొప్ప నీకు తెలుస్తుంది మిత్రమా. మీ వాయిస్ లో ఒక రానెస్ ఉంది తెలుసా, చాలా మంది చెప్పుంటారు కదా. అంటే లాస్ట్ ఇంటర్వ్యూలో కూడా నేను చూసాను, ఫోక్ స్టార్స్ అండ్ సంథింగ్, ఆ అక్క కూడా సింగర్. ఐడియా ఉందా? మీరు షోరూమ్ లో వర్క్ చేస్తున్నప్పుడు అక్కడికి వచ్చి మరి ఇంటర్వ్యూ తీసుకున్నారు. ఆ అక్క చెప్పినట్టు నిజంగా అంటే వాయిస్ లో మట్టితనం అని అంటారు కదా, రానెస్ ఉంటది. ఈ కొంతమంది కూడా అంటారు అంటే ఈ వాయిస్ తో నిజంగా అంటే పాడితే ఎలా ఉంటది ఏంటి అని ఊహించుకున్నప్పుడు ఒక వాయిస్ బయటకు వస్తుంది కదా, అలాంటి వాయిస్ నిజంగా చాలా బాగుంది మీ వాయిస్. తిరిగారా కమ్యూనిస్ట్ లో? ఎలా అనిపించింది? నాకు మంచిగా అనిపిస్తాయి సిద్ధాంతాలు కానీ. ఏముంటాయి? మంచి ప్రజలకు సేవ చేయడం ఉంటది, ఒకరిని దోపిడీ చేసుకొని తినడం ఉండదు. కమ్యూనిస్టు అంటేనే అదొక సిద్ధాంతాలు. ఒకరిని ఒక బాధపడుతుంటే చూసి ఆదరించేదే తప్ప ఒకరికి ఎన్నుపోటు పొడిచేది కాదు కమ్యూనిస్ట్. కమ్యూనిస్ట్ లో ఉన్నప్పుడు ఎవరికైనా మీ చేతులతో సహాయం చేశారా? కమ్యూనిస్టులో ఉన్నప్పుడు నా చేతులతో ఏం లేదు మేడం. ఏముంది సాయం చేయడానికి, ఆ పార్టీకే తిరగడం, అందులో డబ్బులు తీసుకోకుండా అక్కడిక్కడ తిరగడం, మీటింగ్లు వెళ్ళడం, పాటలు పాడుకోవడం, అది నా సహాయం. తెలంగాణ గురించి పోరాడినప్పుడు వెళ్ళారా మీరు? వెళ్ళలేదు. ఇక వెళ్ళలేదు. అప్పుడు అంత ఏజ్ లేదు, చిన్న ఏజే. పిల్లలు ఇక సంసారం ఇదే సరిపోయింది. అప్పుడు అంత తెలివి లేదు. చిన్న పాప పుట్టి అంత అయిపోయి పనులు చేసుకుంటూ స్టార్ట్ చేసినాక ఈ అమూల్య స్టూడియోకి వెళ్ళినాకనే తెలివి. చిన్న ఛానల్లో వాడుకుంటుంటే ఏబిఎం ఛానల్లో అప్పుడు లోయపల్లి అన్న మనోజ్ అన్న ఛానల్లో వాడిన, ఆ ఛానల్ డివి టాకీస్ ఇట్లా వాడుకుంటూ పాడుకుంటూ అమూల్య స్టూడియోకు వచ్చిన. అక్కడ వచ్చినాకనే ఇక గుర్తింపు అనేది వచ్చింది. అక్కడ వచ్చిన తర్వాత అన్న పేరు గజ్వేల్ వేణు అన్న కదా, ఫస్ట్ అవకాశం మీకు అంటే ఆ ఛానల్ నుండి, అమూల్య ఛానల్ నుండి కదా. చిన్న చిన్న అంటే ఛానల్లో పాడినప్పుడు మనకి పాటలు మంచిగా అయినా గుర్తింపు రావడం ఎందుకో తెలియదు, కొంచెం కష్టం కదా. కానీ కొంతమందికి చెప్పలేము, అది అలా అదృష్టం కలిసి వస్తుంది, ఒక్కసారి హిట్ అయిపోతారు. ఈ మధ్య యాక్చువల్ చాలా ట్రెండ్ అవుతున్నాయి ఫోక్ సాంగ్స్ కూడా. నార్మల్ గా ఇప్పుడు వస్తున్న ట్రెండింగ్ సాంగ్స్ లో అరే ఈ సాంగ్ నాకు వచ్చి ఉంటే బాగుండు, ఈ సాంగ్ నేను పాడుంటే నా వాయిస్ తో ఇంకా బాగుండేదేమో, లేదంటే అవకాశం నాకు వచ్చింటే బాగుండు, అరే ఒక సాంగ్ మిస్ అయ్యామో అని అనిపించింది ఎప్పుడన్నా? అనిపిస్తుంది. ప్రతి సాంగ్స్ ఇప్పుడు ట్రెండింగ్ నడుస్తుంటుంటే మన దగ్గర కూడా ఉన్నాయి కదా సాంగ్స్, మనం పాడితే కూడా బాగుంటాయేమో, ఎందుకు మనం ఇక్కడే వెనుకబడిపోతున్నాం, ఇంకెన్ని రోజులు, ఇంకెప్పుడు అని చాలా ప్రయత్నం చేస్తున్నా. చాలా ప్రభ సాంగ్స్ ఇష్టం, అమ్మాయి కూడా భలే వాడుతుంటది. ఉడుకుడుకు రొట్టెలా? అది లవణ్యక్క. ఓకే. ప్రభాకర్ ఓ పిల్లగా, ఒక్కసారి ఆ సాంగ్. ఓ పిల్లగా వెంకటేశు చూడకబోతున్నవో కానకబోతుంటవో, నా పిల్లగా వెంకటేశు చూడకబోతుంటవో కానకబోతుంటవో, సితురాల మనసు నాది సిన్నంగా పోతుంటవో చూడకబోతుంటవో, ఇంట్లో చిన్నదాన్ని నేను సితురాల దాన్ని రో సిన్నెలు చూపిస్తావో, ఓ పిల్లగా అరెరే ఓ పిల్లగా అమ్మో ఓ పిల్లగా వెంకటేశు చూడకబోతున్నవో కానకబోతుంటవో. చాలా పెద్ద హిట్ సాంగ్ కదా. ఆ అమ్మాయికి కూడా పూజా నాగేశ్వర్ కూడా ఈ సాంగ్ తో నిజంగా సెటిల్ అయిపోయింది. ఇంకే సాంగ్ తీసినా కూడా నెక్స్ట్ కొంచెం తక్కువ ఫ్లాప్ లే పడతాయి కానీ ఆల్మోస్ట్ హిట్ పడతాయి. ఇంకా అలా సెటిల్ చేసింది ఆ సాంగ్ వాళ్ళని కదా. నార్మల్ గా అదే ఇందాక నేను అన్నాను కదా, ఈ పాట పాడుంటే బాగుండు. ఈ మధ్య ఈ సాంగ్ కూడా మన
రావు ఎల్లమ్మ రావు రావు అది ఆ సాంగ్ తీసుకొచ్చి మళ్ళీ ఇప్పుడు మల్లన్న కూడా సాంగ్ నిన్ననే రిలీజ్ అయింది అనుకుంటా సాంగ్ కూడా కదా. ఒకసారి ఆ సాంగ్ మా కోసం. వారం వారం నాడు మంగళవారం నాడు తలుపొద్ది వడవంగ పచ్చాని పందిట్లో వాళ్ళకి ముగ్గులేసి అరుగుల్లో కూసోని పేరు పెట్టి విల్వంగా రావు ఎల్లమ్మ రావు రావో రావు రావో నువ్వు రావు ఎల్లమ్మ రావు రావో రావు రావో రావు ఎల్లమ్మ రావు రావో రావు రావు గుడిలోంచి బయటికి రావు రావో రావు రావో బంతియ తోటలు బలబూసినాయంట కనకాంబరాలని కలబూసినాయంట తెల్ల మల్లెలని విరబూసినాయంట పూలల్ల తొట్టెల్లలు యాలలు పంగా రావు అమ్మ రావు తల్లి రావు ఎల్లమ్మ రావు రావో రావు రావో భైన్లోల్ల భారతి రావు రావో రావు రావో. సూపర్. దీని ప్లేస్ లోనే మళ్ళీ మల్లన్న పెట్టి నిజంగా ఫోక్ లో అదొక అది ఉంటది కదా, అంటే ఏ పాటను ఎట్లయినా మనం మలుచుకోవచ్చు, మనం ఎట్లా పాడితే అదే పాట, మనం ఎట్లా రాసుకుంటే అదే సాంగ్, ఇంకా అంతే కదా. అంటే సేకరించిన పాటలే ఎక్కువ హిట్ అవుతాయి, ఎందుకంటే మన అమ్మలు వాళ్ళ అమ్మలు అట్లా కొన్ని అంటే చురుకు చురుకు మాటలు ఉంటాయి, అవి పాట రూపంలో తీసుకొచ్చి పాడుతూ ఉంటారు అనమాట. నార్మల్ గా మనం అదే మాట అన్నాం అనుకో వాళ్ళకి కోపం వస్తుంది, అదే పాట రూపంలో చెప్పినాం అనుకో వాళ్ళకి అరే బాగా పాడింది కదా పిల్ల అని అంటారు. అట్లాంటి పాటలే ఈ మధ్య ఎక్కువ హిట్ అవుతున్నాయి. అలా మీరు కూడా అమ్మ దగ్గర నుండి ఒక సాంగ్ సేకరించుకున్నారు కదా? అమ్మ దగ్గరికి వెళ్ళి సేకరించుకున్న ఈ కొంటే పాటలు ఉంటాయి. తుమ్మేదాలున్నాయేమీరా ధనికురులు కుచ్చెరకల పైన చేమంచాలాడావేమీరా తుమ్మేదాలున్నాయేమీరా ధనికురులు కుచ్చెరకల పైన చేమంచాలాడావేమీరా ఏటికి ఓరా అబ్బా ఏటికి ఓరా షాపలు దేరా బండాకేసి తమరా మొగడా షాపలు నాకు పులుసు నీకు హోరోరి మొగడా ఒయ్యారి మొగుడా బంగారు మొగుడా తుమ్మేదాలున్నాయేమీరా ధనికురులు కుచ్చెరకల పైన చేమంచాలాడావేమీరా. ఎప్పుడన్నా మీరు మ్యారీడ్ కదా, మీ ఆయన మీద కోపం వచ్చినప్పుడు పాటలు పాడుతారా? పాడు. అవునా? ఈ మధ్య కాలంలో తిట్టాలనుకొని తిడితే గొడవ అవుతుంది కాబట్టి పాట రూపంలో తిట్టినాం అనుకో, అరే నా పిల్లం నా కోసం ఒక పాట పాడిందిరా అనుకుంటారు. అలా ఎప్పుడన్నా ఏదైనా పాట పాడిందిరా? ఎప్పుడా ఏం పాడలే. ఏదైనా సిచ్యువేషన్ వచ్చినప్పుడు మీ ఆయన కోసం పాడలే ఇక బంతి పూల వాసన, ఇంకా అది ఎర్ర గుర్రం జాలితో కటుంగుటుయ్యాలో ఏడికయ్యా సీనయ్యా టుంగుటుయ్యాలో కొమరవెల్లి మల్లన్న టుంగుటుయ్యాలో జాతరాబోతున్న పిల్ల టుంగుటుయ్యాలో ఆగయ్యా సీనయ్యా టుంగుటుయ్యాలో నేను కూడా వస్తానయ్యా టుంగుటుయ్యాలో. ఇది మా ఆయన పేరు మీద ఉంది, అప్పుడప్పుడు ఇష్టంగా పాడుకుంటాను. ఆయన పేరు శ్రీను. ఓకే, ఎప్పుడన్నా బయటకు పోతుంటే ఈ పాట పాడతాను తీసుకోవాలంటాను. ఓకే, అమ్మ దగ్గర నుండి ఎన్ని పాటల వరకు సేకరించుకున్నారు? అమ్మ దగ్గర కూడా మొన్న నీ బాలుక్కు బారాన్న నూనె అమ్మ దగ్గరకి వెళ్ళి వాడిన. ఓకే, ఇంకా ఇచ్చింది చాలా ఉన్నాయి, రికార్డులోనే ఉన్నాయి. ఓకే, అన్ని కూడా అంటే మీరు వెళ్ళి ట్యూన్ చెప్తే వాళ్ళు రాస్తారు. ఓకే, మొత్తం ఎన్ని సాంగ్స్ పాడుంటారు? ఇప్పుడు 20 వేరే ఛానల్ అన్ని కలిపి 20 వాడిన, 20కి పైనే వాడిన. ఓకే, ఇప్పుడు ఉన్నాయి ఇంకా వేనన్న దగ్గరనే ఉన్నాయి ఆ సాంగ్స్. ఓకే, మొత్తం కలిపి అన్ని మీకు వేనన్ననేనా బ్యాక్ సపోర్ట్ అంతా? అన్న మొత్తం ఆయనే. బయట కూడా పిలుస్తున్నారు, కొంచెం డబుల్ మీనింగ్ ఉన్నాయి పాడు అది అంటే నేను పాడనని చెప్తున్నా. ఇప్పటికే డబుల్ మీనింగ్ వల్ల ఒక సాంగ్ మీకు ఫస్ట్ సాంగ్ ఎఫెక్ట్ అయింది అని చాలా ఇంటర్వ్యూస్ లో కూడా మీరు చెప్పి బాధపడడం జరిగింది కదా, అసలు ఏమైంది? ఆ పాట ఎవరిచ్చారు ఏంటి? అది ఊర్లో మా ఒక చిన్నమ్మ ఇచ్చింది. ఓకే, అయితే పాడేటప్పుడు ఆ విధానం తెలియదు మనకి, అది అసలు ఇంత పెద్ద స్టూడియోకి వచ్చి పాడడమే ఒక గొప్ప. ఈ స్టూడియోలో అమూల్యలోనే. ఓకే, అయితే ఇంకా అక్కడ వచ్చి పాడతానేమోలే ఇట్లా అనుకున్న తప్ప, నేను ఈ సాంగ్ పాడితే ఇంత బ్యాడ్ కామెంట్లు పెడతా అంటే బ్యాడ్ వచ్చింది, అదే మంచి జరిగింది కూడా అదే బయటకు తీసుకొచ్చింది అదే. అంటే బ్యాడ్ తోనే బయటకు వస్తాం అంటారు కదా, మరి బ్యాడ్ అయినా ఓకే కానీ ఈ రోజు మంచి జరిగింది వచ్చింది అదే సాంగ్. వాయిస్ నచ్చడం అందులో చాలా మందికి నచ్చింది. ఓకే, ఎందుకు అంత పాడింది? ఒకసారి ఆ సాంగ్ పాడరా? అది పర్లేదు, ఏం కాదు, పాడండి. నందికొండ నా మోన చూసుకో, అరే ఉన్న కాడికంత నాది దోసుకో, బండ మీద కుండుంది కాసుకో, నా ఎద మీద సెండుంది ఆడుకో, ఈ సాంగ్. ఓకే, అంటే దాని మీనింగ్ తెలియక
మీనింగ్ కానీ తెలియదు. చాలా సినిమా పాటలు ఇప్పుడు వస్తున్న ఉడుకుడుకు రొట్టెల మీద ఎన్ని కామెంట్లు రాలేదు, మరి అంత పెద్ద హిట్ జరిగింది ఆ సాంగ్ కూడా, అవునా కదా? అంటే సాంగ్ ని నార్మల్ సినిమా పాటలు తీసుకున్నా మనం డెప్త్ గా ఆలోచిస్తే అందులో భూతే కనిపిస్తుంది మనకి. దట్టు ఫోక్ లో మనకి ఆ అంటే కొంటె పాటలు అంటాం కదా, బావ మరదలు, వదిన మరదలు, ఇట్లాంటివి అన్నీ కూడా చాలా ఎక్కువ. కానీ ఎందుకు ఇంత అంటే బ్యాడ్ కమెంట్స్ అంటే ఏ రకంగా పెట్టారు? చాలా ఇది ఎట్లా వాడతారు, అట్లా మ్యారీడ్ కదా, ఇప్పుడు నేను ఒక ఫ్యామిలీ ఉంది కదా, అట్లా వాడడం ఏంది, చాలా మంది మ్యారేజ్ అనేది మీ పర్సనల్, ప్రొఫెషన్ సింగర్ కదా, దానికి దీనికి అసలు సంబంధం అట్లా ఎవరు ఆలోచించారు. ఏమైనా కామెంట్లు పెట్టడమే వాళ్ళకు గాని ఎంత కష్టాలు పడుతురు వీళ్ళు, ఎట్లా వాడుతురు, ప్రతిది పాట వాడితేనే తప్పు చేసినట్టు కాదు కదా. కానీ సమాజం తెలియదు అట్లా. ఎన్నో అత్యాచారాలు అలాంటివి జరుగుతుంటే పట్టించుకోడు ఎవ్వడు, కానీ కామెంట్లు అయితే ప్రతిదీ దాన్ని భూతద్దం పెట్టి చూసినట్టే చూస్తారు. అలాంటివి చూసే వాళ్ళు చాలా పెట్టిరు నాకు. బాగా అంటే ఆ కమెంట్స్ వచ్చినాయి కదా, అందులో మీకు బాగా ఎమోషనల్ అయ్యి అంటే ఈ కమెంట్ నేను తీసుకోలేకపోయాను, బాగా బాధ అనిపించిన కమెంట్? సూసైడ్ చేసుకునే రోజు దాకా వచ్చింది. అక్కడికి వెళ్ళి పిల్లల గురించి ఆలోచన చేసి సాంగ్ తీసేయన్న అని చెప్పి వేనన్న కూడా ఫోన్ చేసిన, సాంగ్ తీసేయండి. ఇప్పుడు నేను అది తెలియక నేను పాడినంటే తెలియక వాడింది అంటలేరు వీళ్ళు, తెలిసే పాడింది అన్నట్టు అయిపోయింది. కానీ నాకు తెలియదు ఆ సాంగ్. ఇప్పుడు నార్మల్ గా సింగర్ అన్నప్పుడు మనకి అవకాశం రావడమే చాలా తక్కువ, అందులో వచ్చిన అవకాశాన్ని మనం యూజ్ చేసుకోవడం చాలా అవసరం. అది ఏంటి, ఎలా ఉంది, ఏంటి అనేది అసలు అది మీ లైఫ్ కాదు కదా. ఒకరు రాశారు, దాన్ని మీరు పాడారు, రాసిన వాళ్ళని ఎందుకు తిట్టలేదు, దాన్ని రిలీజ్ చేసిన వాళ్ళని తిట్టలేదు, ఎందుకు వాయిస్ ని మాత్రమే తిట్టారు? అట్లా ఉంటది. సమాజంకి ఏం తెలియదు, పిచ్చి సమాజం తెలియదు కదా వాళ్ళకి. ఆ టైం అప్పుడు మీ ఇంట్లో వాళ్ళు కూడా మిమ్మల్ని కొంతమంది బాధ పెట్టారని మీరు చెప్పడం జరిగింది కదా. చాలా గొడవలు అయినాయి ఆ సాంగ్ వల్ల, గొడవలు గాని వ్యతిరేకించడం గాని, ఏమన్నా వాడితే ఆ సాంగ్ చూసి నవ్వడం గాని, అలాంటి వాళ్ళకు కూడా చెప్పిన, తమ్ముడు అలాంటి మీకు అక్కుంది చెల్లుంది ఇంట్లో, అలాంటి నవ్వకండి, ప్రతి ఆడపిల్ల ఎదుర్కోవాల్సిన ప్రాబ్లమ్స్ చాలా ఎదుర్కొన్నా నేను, ఏడుపు, మీరు ఇలాంటివి చేయకండి, కావాల్సుకొని నేను వాడలేదు, అంత నవ్వవలసిన అవసరం కూడా ఏం లేదు మీకల్లా, సినిమాలో ఎన్నో సాంగ్స్ వస్తున్నాయి దానికి నవ్వండి, బాజార్లో అత్యాచారాలు చేస్తున్నారు అమ్మాయిలతో, వాళ్ళకి సపోర్ట్ చేయండి, ఎందుకు చేస్తున్నారని, నన్ను ఎందుకు కిందంగా కామెంట్స్ పెడతారని కూడా అడిగిన, ఫేస్ టు ఫేస్ చాలా మంది ముఖాలు పట్టుకొని కూడా అడిగిన నేను, నాకు అలాంటివి పెట్టకండి అనేసి. నా సాంగ్ ఇప్పుడు అంతా మర్చిపోయారు. రంగే సాంగ్ వచ్చినాక మంచి అవకాశం వచ్చింది, మంచి అందరు చూసుకోవడం, చాలా మంది మెచ్చుకోవడం. అందశ్రీ కూడా అన్నాడు సారు, కలిసిండు మొన్న, అట్లా బాధపడొద్దు, ఏం కాదు, మంచి సాంగ్, అట్లా ఎందుకు అనుకుంటున్నావు అనేసి సారు కూడా చెప్పిండు నాకు. ఎప్పుడైనా లైఫ్ లో ఒక ఫేజ్ వస్తుంది అంటారు కదా, అంటే అది వచ్చినప్పుడు మనం ఏం చేయలేం, ఎదురు నిల్చొని ముందుకు పోవాల్సిందే అంటారు కదా, అంతే. అట్లా చాలా బ్యాడ్ కామెంట్లు అట్లా పట్టించుకుంటే వెళ్ళలేమనేసి పట్టించుకో వదిలేసినాయి. కానీ ప్రొఫెషనల్ గా కాకుండా పర్సనల్ లైఫ్ లో కూడా మీరు చాలా కష్టాలు పడినారు అని చెప్పారు కదా, ఏమైంది అంటే ఫైనాన్షియల్ గానా? ఇక నాకు మ్యారేజ్, చిన్న పిల్లలు, తినడానికి ఇబ్బంది, మా ఆయన ఒక్కడ చేయడం, నేను పిల్లలు వేసుకొని కూడా స్కూల్లో ఊడవడానికి ప్రతి పని చేసుకుంటూ వచ్చిన, చేసుకుంటూ ఇప్పటికి కూడా బట్టల షాప్ లో చేసుకుంటూ వస్తూనే ఉన్నా. నా ఫలితం ఎక్కడన్నా దక్కుతుందేమో నా పిల్లల గురించి ఇంకా, కానీ కష్టపడుతున్నా, చాలా కష్టాలు పడుకుంటూనే వచ్చిన. నాకు ఎవ్వరు సపోర్ట్ కూడా లేదు, నా భర్త, నా పిల్లలు, వాళ్ళ సపోర్ట్ తప్ప నాకు ఎవ్వరు సపోర్ట్ చేసింది లేదు. ₹1 ఇచ్చి కూడా ముంగడికి నడిపించిన వాళ్ళు ఎవ్వరు లేరు, అందరు తిట్టిన వాళ్ళే, మాటలు అనడం తప్ప వాళ్ళకి. ఎప్పుడైనా అంటే ఎవరైనా ఇట్లాంటి మాటలు మీకు 3 ఆడపిల్లలు అన్నారు కదా మీరు, తిండికి లేకపోయినా సరే 3 ఆడపిల్లలు ఉన్నారు అని చెప్పి కొంతమంది ఊర్లలో సూటిపోటి మాటలతోని పొడుస్తూ ఉంటారు కదా, మనకు తెలుసు వాళ్ళు ఎవరు అనేది, మనం వినేలానే అంటూ ఉంటారు. అలాంటి మాటలు ఏమన్నా వచ్చినాయి? అన్ని ఎదుర్కొన్నా, చాలా తిట్టడము, అమ్మో ఈమె అనేది ఎన్నో అన్నారు చాలా నా వెనకాల. ఇప్పుడు అందరూ సరే అబ్బా మీననా ఒక స్థాయికి, మా మీననే మాకు తెలుసు, మా అక్కనే, మా చెల్లెనే, మా వదినే అని చెప్తారు కదా. ఇప్పుడు చెప్తారు అమ్మ మీననా, ఇంత తెలివి ఉందా మీనకి, మాకు తెలియదు. చాలా మంది వ్యతిరేకించిన వాళ్ళు ఉన్నారు, ఎవరిని కానీ వ్యతిరేకించడం. వాళ్ళు ఏంటంటే ఈరోజు డబ్బు ఉంది అది ఉందని, ఎవరు ఏ టైంలో ఎక్కడ ఎదుగుతారో ఎవరికి తెలియదు కాబట్టి ఎవరిని వ్యతిరేకపరచొద్దు, అలాంటివి తీసేయద్దు. చిన్న చిన్నగా కూడా చాలా మంది ఇన్సల్ట్ గా గురి అయినా మేడం, నేను చాలా కష్టాలు పడుకుంటూ వచ్చి ఇప్పుడు పోతే వాళ్ళకి రియడం, మంచిగా మాట్లాడడం. అందరు మీ పిల్లలకు కూడా పాటలు పిల్లలకు కూడా నేర్పిస్తారు.
పిల్లలు. పెద్ద ఆమెనా ఇద్దరు చిన్న పాప బాగా పాడుతుంది. చిన్న పాప ఏం చదువుతున్నారు? 4th చదువుతుంది. పెద్ద ఆమె 9th, 7th, 4th. హాస్టల్ అయినా? హాస్టల్. ఓకే. ఫైనాన్షియల్ గా ఇప్పుడు మీరు లోగా ఉన్నాను అని చెప్పారు కదా, ఇంతకు ముందు బట్టల షాప్ లో వర్క్ చేసేవాళ్ళు, మీ హస్బెండ్ ఏమో షోరూమ్ లో చేసేవారు కదా, మరి ముగ్గురికి హాస్టల్, ఇల్లు సొంత ఇల్లేనా? కాదు మేడం, ఊర్లో సొంత ఇల్లు ఉంది. ఓకే. ఇక్కడనేమో రెంట్, పిల్లల స్కూల్ ఫీజులు, హాస్టల్ ఫీజులు, మరి ఇవన్నీ సరిపోతాయా? ఇక అడ్జస్ట్ చేసుకుంటాం. ఓకే. అక్కడ ఇక పిల్లలు సరిపోకనే చాలా ఇబ్బంది అవుతుంది. ఏం చేస్తాం తప్పదనేసి అన్ని పెట్టుకోవడం. అమ్మోళ్ళు పెట్టిన సొమ్ములు ఉండే అప్పుడు, ఇక వాళ్ళు అది కొంచెం పెట్టుకొని. అప్పులు ఉన్నాయా? ఇంక అప్పులు సొమ్ముల మీదనే ఉన్నాయి మేడం. గోల్డ్ పెట్టిన, ఇక అవి ఆ గోల్డ్ తెచ్చుకోవాలి దాంట్లో పైన, ఇక ఇట్లా సాగించుకుంటున్నాయి. ఇప్పుడు జాబ్ కూడా మానేశారు కదా, 1 month అయిందా జాబ్ మానేసి? ఎందుకు అంటే జాబ్ మానేస్తున్నప్పుడు భయం వేయలేదా, అమ్మో ఉన్న జాబ్ కూడా చేతిలో పని కూడా పోతుంది వదులుకుంటున్నాను అని? అనుకున్నా, చాలా కష్టాలు, అబ్బో ఈ పని వదులుకుంటే ఎట్లా అనుకున్నా. అయితే ప్రోగ్రామ్ చేయడం జరిగింది అక్కడ. నిన్న మన సీఎం ప్రోగ్రాంలు ప్రజాపాలన అంతడుపుల నాగరాజన్న తీసుకెళ్ళిండు. అన్న తీసుకెళ్తే 1 నెల రోజులు అన్నతో చేసిన. ఓకే. ఇంకా వచ్చిన ఇప్పుడు ఖాళీ టైంలో మళ్ళీ డ్యూటీ వెతుక్కున్నా. జిల్లాలన్నీ తిరిగిరు? జిల్లాలన్నీ. ఎన్ని రోజులు మొత్తం? 26 రోజులు. 26 రోజులలో మొత్తం అన్ని జిల్లాలు తిరిగిండ్రు. మీరు ప్రతి జిల్లా తిరిగిండ్రు కాబట్టి ఏదన్నా ప్రాబ్లమ్స్ నోటీస్ చేస్తారా వెళ్ళినప్పుడు? అరే ఈ జిల్లాలో నిజంగా ఈ ప్రాబ్లం ఉంది అంటే, ఒక మనిషిగా మనము వెళ్ళినప్పుడు ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయని మనం కూడా నోటీస్ చేసుకుంటాం కదా, అలా ఏమైనా నోటీస్ చేశారా? ఏం లేదు మేడం, పోయిన దగ్గర అయితే అన్ని మంచిగా జరిగినాయి. అన్ని మంచిగా పెట్టడం, ఫుడ్, బెడ్ అన్ని బాగున్నాయి, మంచిగా అనిపించింది. ఊర్లలో ప్రాబ్లమ్స్ ని మీరు అబ్జర్వ్ చేశారా అంటున్నా? ఇక ఊర్లలోకి వెళ్ళేంత లేదు కదా మేడం, బయట మనం నార్మల్ గా జిల్లాలలోకి వెళ్ళడము, స్టేజ్ ప్రోగ్రామ్స్ చేసుకోవడము. ఏం ప్రోగ్రామ్ మీరు పాడారా ప్రోగ్రామ్ లో? ఇక పాడడం అంటే అప్పుడప్పుడు మధ్యలో రైతుల సాంగ్స్లు ఇలాంటివి, బోనాల పాత్రలు అలాంటివి ఉండే మేడం. ఓకే, చేసినాం. ఓకే. అలా వెళ్తే రోజుకి ఎంత పే చేస్తారు మీకు? అన్న ఇంకా 2000 అట్లా ఇస్తాని తీసుకెళ్ళి. ఓకే. 1500, 2000. జాబ్ మానేసినందుకు ఈ నెల అలా అది కవర్ అయింది. ఓకే. రైతుల పాటలు మీరు పాడే ఉంటారు కాబట్టి ఏదన్నా సాంగ్ మా రైతులందరి కోసం. రతనాల రాసోలే రాజోలే తిరిగిన రైతన్న బూజు పట్టిండో ఉయ్యాల, బాజారు పాలయ్యిండో ఉయ్యాల, కడుపులో ఆకలి కన్నీటి ఊటలై కూడులేక కుములుతుండో ఉయ్యాల, కాటికే కాలు జాపిండో ఉయ్యాల, మెరుపు నాటానికి ఉరుము పాటకు దడిసి ఊరి కూరికి సేను కోసి, ముత్యాల గింజల్ని కళ్ళతో ముద్దాడి కళ్ళంలో రాసి పోసి, సావుకారి బాకి సంచులల్లో నింపి, సావుకారి బాకి సంచులల్లో నింపి, మిగిలిన తన ఒడ్లు బండ్లు ఇంటికి పంపి, ముసురు రాలుతుంటే పసల పాక కింద గంతులెంచుక బుక్కినోడే ఉయ్యాల, కమ్మని కలలు గన్నోడే ఆయల్లా. ఓకే. నార్మల్గా మీకు తెలుసు రైతుల కష్టాలు ఎలా ఉంటాయి, రైతులనే కాదు నార్మల్గా అందరి కష్టం మనకి తెలుసు. మీరు ఇలా ప్రోగ్రామ్స్కి వెళ్తూ ఉంటారు కదా, పాటలు పాడుతూ ఉంటారు కదా, ఎప్పుడన్నా అనిపించిందా మీకు నిజంగా ఏ సీఎం అన్నా కానీ నిజంగా వాళ్ళ కోసమే మనం వెళ్తాం, అవునా, సీఎం వాళ్ళు పిలుస్తారు కాబట్టి మనం వెళ్తాం, నిజంగా అనిపిస్తుందా మీకు రైతులకు కానీ కొందరికి సహాయం అందుతుంది అనేది మీరు నమ్ముతున్నారా? అందుతుంది. 2 లక్షలు రుణమాఫీ చేసిండు కదా, ఓకే, అందుతుంది అని అనుకున్నాం మొన్న. ఓకే. ముందు మాట్లాడి వెనకాల తిట్టుకునే వాళ్ళు కూడా ఉంటారు కదా, అవునా? ఇంకా వాళ్ళు ప్రజలు ఎట్లుంటారు, ఇక ప్రజలని కాదు, మీరు ఇప్పుడు ప్రోగ్రామ్ లోకి వెళ్ళినా కూడా ఇప్పుడు నార్మల్ గా ఎట్లుంటది, సరే ఈ రోజు పోతే ఒక 1500, 2000 మనకు వస్తుంది, ఓకే, మన కూలి పడుతుంది మనకి, అవునా కాదా? వెనకాల వచ్చి ఈడేం చేసిండ్లే అని మాట్లాడుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు, అవునా కాదా? అది మనం ఎంత మంచి చేసినా ఎంత చెడు చేసినా కూడా ముందు అసలు మీరు గొప్పోరండి, మీరు చేసినట్టు ఎవ్వరు చేయలేదండి, ఇన్ని ఏమంటారు ప్రభుత్వాలు మారినాయి కానీ మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా జరిగింది అని చెప్తారు. వెనకాలకు పోయి బొంద పెట్ట ఏం చేయలేదు అని తిట్టే వాళ్ళే ఎక్కువ ఉంటారు. అలాంటి అంటే వింటూ ఉంటారా మీరు?
వింటుంటాం అంటే ఇక మా పని మాదే కదా మేడం, మాతో ఎవ్వరు అనలేదు అక్కడ. ఓకే. అక్కడ ఏదని లేదు. మిమ్మల్ని సాంగ్స్ పాడడానికని తీసుకెళ్లారు కదా, కానీ సాంగ్స్ తక్కువ పాడించి మిగతా యాక్టివిటీస్ లో ఎక్కువగా పాల్గొనడం జరిగింది. బోనం ఎత్తడము ఇంకా మిగతా వాటిలో బాధ అనిపించిందా? ఏం లేదు మేడం, మంచిగా అన్న చెప్పినట్టు వినడం, చేసుకోవడం, వచ్చేసుడు బాగా జరిగింది. అసలు ఎంజాయ్ అనిపించింది అక్కడ. అవునా? ఇట్లాంటి ప్రోగ్రామ్ చేస్తుంటే ప్రజల్లోకి వెళ్తుంటేనే కదా తెలిసేది. ఈ 4 గోడ మధ్యలోనే ఎప్పుడు రికార్డులనే వాడుతుంటే కుదరదు కదా అనేసి, బాగా మనం నలుగురికి తెలుస్తాం కదా అనేసి వెళ్ళిన అక్కడ. మంచిగా జరగడం, అన్న బాగా చూసుకోవడం, వాళ్ళు చాలా మంచిది. లైఫ్ లో మీకు సపోర్ట్ చేసిన వాళ్ళు ఇంతమంది ఉన్నారు అంటే ఎవరెవరు వాళ్ళ పేర్లు? నాకు లైఫ్ లో సపోర్ట్ చేసిన వాళ్ళు ఎవ్వరు లేరు మేడం. ఓకే. వీళ్ళు వేణన్న మీ హస్బెండ్, నా భర్త వేణన్న, నాగరాజన్న నాకు మాట ఇచ్చిండు, తప్పడు కూడా. ఓకే. అవకాశం ఇస్తాడు, తప్పడు కూడా. ఒక మాట ఇచ్చిండు, తను ఒక మాట ఇచ్చి కూడా నాతో ఒక సాంగ్ వాడించుకున్నాడు. నిన్ను ప్రోగ్రామ్స్ కి తీసుకెళ్తానంటే తీసుకెళ్ళిండు. మాట ఇచ్చిండంటే తను, వీళ్ళు ముగ్గురు నాకు ఎవరు చేయలే మేడం, సాయం కూడా ఎవరు చేయలే, ముందుకు ఎవరు నడపలే నాకు. అన్ని నేనే, నేను నా భర్త. ఈ రోజు ఈడికి రావడం కూడా నా భర్త. తనకు చెప్పంది ఇక్కడ రాను, ఆయన పంపిస్తేనే వచ్చేస్తా. ఓకే. ఈ మధ్య రీసెంట్ గా జరిగిన ఇష్యూ తెలుసు కదా, మీ సింగర్స్ లో ఒకరు శృతి చనిపోయారు కదా, పరిచయం ఉందా? అమ్మాయి అంత పరిచయం లేదు కానీ సాంగ్స్ వింటుంటాను. అమ్మాయి బాగా వాడేది. మొన్న కూడా రీసెంట్ గా ఈ సాంగ్ వాడేది. కేత పెళ్ళంగాడి భుజాన గొంగాడి, కేత పెళ్ళంగాడి భుజాన గొంగాడి, బావో ధనాధనంటుంది బాట, బావో ధనాధనంటుంది బాట, నీ ఇంటి సందూన నా ఇంటి సందూన, నీ ఇంటి సందూన నా ఇంటి సందూన, బావో బాతుల బారుంది సాల, బావో బాతుల బారుంది సాల, నీ శెలక మారున నా శెలక మారున, నీ శెలక మారున నా శెలక మారున, బావో దొంగల బారుంది సాల, బావో బాతుల బారుంది చాలా. అమ్మాయి పాడింది. అవును. లాస్ట్ సాంగ్ పాడిన తర్వాత ఇంకా ఇలా చేసుకోవడం జరిగింది. ఏమనిపించింది అంటే మీ సింగర్స్ లో నుండి ఒక వాయిస్ బాధగా అనిపించింది. పాపం చాలా మంచి హుషారుగా ఉంటుండే అమ్మాయి. అవును. ఎవరికి భయపడకుండా బాగా చేస్తుండే. పాపం అమ్మాయి చనిపోయింది, బాధ అనిపించింది, ఏడ్చినాం కూడా. ఆల్మోస్ట్ అందరూ సింగర్స్ వెళ్ళారు కదా, తెలిసిన వాళ్ళు నియర్ ఉండే వాళ్ళందరూ కూడా చాలా ఏమంటారు అంటే, మనిషి బ్రతుకున్నప్పుడు ఏం సాధించాము అని అనుకుంటాం, కానీ చనిపోయిన తర్వాత తన మంచితనం ముందు తన మంచితనం చూడండి, ఎంత మందిని తీసుకొచ్చింది చూడండి. ఆల్మోస్ట్ 3 days నుండి ఇంకా కూడా లైవ్ వేస్తానే ఉన్నారు ఆ అమ్మాయి అంత్యక్రియలది వాటిది. అంటే చనిపోయిన తర్వాత కూడా కొన్ని రూమర్స్ స్ప్రెడ్ చేస్తున్నారు కదా. అంటే మీరు ఒక సింగర్ గా ఈ ఇష్యూ పైన చాలా మంది సింగర్స్ రియాక్ట్ అవుతున్నారు, మీరు ఏం రియాక్ట్ అవుతారు ఈ ఇష్యూ పైన? చాలా బాధాకరంగా ఉంది మేడం, అట్లా చేయడం కరెక్ట్ కాదు. అక్కడ భర్త చంపిండు అని అంటున్నారు కదా, అది ఎంతవరకు నిజం అనేది తెలియదు మేడం. ఇంకా అది తెలిస్తే భర్త చంపడం కూడా కరెక్ట్ కాని విషయం అది. ఎందుకంటే ఒక అమ్మాయిని నమ్మించి నువ్వు చేసుకోవడం అది పెద్ద తప్పు. అమ్మాయిని తన ఇంటికి పంపించినా అయిపోతుండే, లేదా నువ్వు అమ్మాయి సూసైడ్ చేసుకుందా, మీరు ఏదో టార్చర్ పెడితేనే సూసైడ్ చేసుకోవచ్చు, లేకుంటే కారణం లేని అమ్మాయి చనిపోదు, లేదా మీరు ప్రెగ్నెంట్ అని కూడా ఒకటి స్ప్రెడ్ చేస్తున్నారు, ప్రెగ్నెన్సీ కూడా అని అంటున్నారు. అది నిజము ఏంది అబద్ధం ఏంది అనేది మనకి ఇంకా క్లారిటీగా తెలియదు. నార్మల్ గా వాళ్ళు ఇచ్చిన ఇంటర్వ్యూలు కూడా చూస్తే చాలా మంది సింగర్స్ కూడా చెప్పేది ఏంటంటే, రికార్డింగ్స్ అనేవి కొన్ని సార్లు సాయంత్రం స్టార్ట్ అయ్యి నైట్ ఎప్పుడో ఫినిష్ అవుతాయి. రిటర్న్ ఇంటికి వస్తున్నప్పుడు ఊర్లో ఉన్న వాళ్ళు, చుట్టుపక్కల వాళ్ళు కాకులు పొడిచినట్టుగా పొడుస్తూ ఉంటారు. ఈ టైంలో ఇప్పటిదాకా ఎవరితోనే పోయింది, లేదు అంటే పండగ రోజు పోతే కూడా అరే మొగుడిని పిల్లల్ని వదిలేసి బలాదూర్ రోడ్ మీద పడి తిరగనీకి, ఊరు మీద పడి తిరిగేసి వస్తుంది అని చాలా మంది చాలా రకాలుగా మాట్లాడతారు. కొన్ని రికార్డింగ్ సాయంత్రమే ఉంటాయి, తప్పు మనది కాదు. ఇంకా వాళ్ళు ఇప్పుడు స్టూడియో వాళ్ళు మనల్ని ఎందుకు అర్థం చేసుకుంటారు, వాళ్ళ టైమింగ్స్ ని మనం అర్థం చేసుకోవాలి కొన్నిసార్లు, ఎందుకంటే అవకాశం రావడం కోసం. సో ఇట్లాంటి మాటలు మీరు ఎప్పుడైనా ఫేస్ చేశారా? చేసినాం కదా మేడం, ఇంట్లో అత్త కూడా అంటది, ఓకే ఏం తిరుగుడు అమ్మా ఈమెది, ఒకటే తిరుగుడు అని అంటే కష్టపడ్డానికి తెలుస్తుంది. అది తిరుగుడు అని మీరు అనుకుంటారు, అది స్టూడియోలో ఎట్లుంటది, పోతే ఎట్లుంటది, ఎవరిని బతిలాడుకుంటూ వెళ్ళాలి, 10 మందిని కలిస్తేనే ఒక స్థాయికి వస్తాం. ఇంట్లో కూర్చుంటే ఎవరు పిలిచి నీకు పెట్టరు,
తిరుగుతూనే వస్తుంది, తిరగని ఏడుకెళ్ళి వస్తుంది. పెళ్లి అయిన తర్వాత కూడా ఇంకో మాట, పెళ్లి కాక ముందేమో పెళ్లి కాని అమ్మాయి మొగంతో తిరుగుతుంది అంటారు, పెళ్లి అయినా కూడా ఇది చూడు ఇంకో మొగంతో తిరుగుతుంది అంటారు. అట్లా వస్తాయి. అంటే ఒక ఆడపిల్ల ఒక మొగోడితో మాట్లాడడం, అది పెళ్లి అయినా పెళ్లి కాకపోయినా అసలు మాట్లాడడమే తప్పు. అలా చూసే సమాజం ఇది, అవునా? అలా మాట్లాడే వాళ్ళ కోసం అలాంటి మాటలు పడి చనిపోయిన అమ్మాయిలు చాలా మంది ఉన్నారు. మీరు అన్నట్టుగా బయట ఇంతకు ముందు అన్నారు కదా, అత్యాచారాలకు గురై చనిపోయిన ఆడపిల్లలు కూడా చాలా మంది ఉన్నారు. వాళ్ళందరి కోసం ఒక పాట. ఆడపిల్లనమ్మా నేను ఆడపిల్లనాని, బాధపడకమ్మా నీవు దిగులు చెందకమ్మా. ఆడపిల్లనమ్మా నేను ఆడపిల్లనాని, బాధపడకమ్మా నీవు దిగులు చెందకమ్మా. అష్టంలో పుట్టిన నీ అమ్మ దెష్టదని అంటున్నారా, ఈ పాడు లోకములో అమ్మ ఈనంగా చూస్తున్నారా. ఆడదని అంటున్నారా అమ్మ పాడుదని తిడుతున్నారా, అష్టంలో పుట్టిన కృష్ణున్నేమో దేవుడని అంటున్నారా, నన్నేమో పాడుదని తిడుతున్నారా. ఆడపిల్లనమ్మా నేను ఆడపిల్లనాని, బాధపడకమ్మా నీవు దిగులు చెందకమ్మా. పలక బల్పం బట్టి అమ్మ బడికి పోతుంటే, ఆడపిల్లైనందుకు అమ్మ చదువెందుకంటున్నారా, చదువెందుకంటున్నారా అమ్మ సందెందుకంటున్నారా. చదువుల తల్లి సరస్వతి దేవి ఆడదే కాదమ్మా, నాకేమో చదువెందుకంటున్నారా. ఆడపిల్లనమ్మా నేను ఆడపిల్లనాని, బాధపడకమ్మా నీవు దిగులు చెందకమ్మా. ఎదిగేటి నన్ను చూసి అమ్మా ఏడుస్తున్నావా, లక్షల కట్నాలు అమ్మా ఎట్లా ఇస్తానని, కడుపులోనే ఆడబిడ్డే అంటే అమ్మ కరగదిస్తున్నారా. ఆడబిడ్డలను వద్దనుకుంటే సృష్టికే మూలమేది, రేపేమో జగతికి మార్గమేది. ఆడపిల్లనమ్మా నేను ఆడపిల్లనాని, బాధపడకమ్మా నీవు దిగులు చెందకమ్మా. కలిసారా మధుప్రియ గారిని కానీ మంగ్లీ గారిని కానీ? మంగ్లీ ఏం కలవలే కానీ మధుప్రియని కలిసి. ఓకే, ఏం మాట్లాడారు? అంటే పాటలే పాడుకున్నారా? మాట్లాడింది, స్టూడియోలో కలిసింది. ఓకే, మాట్లాడింది. అయ్యో బాధపడకు, పాటలు పాడుతుండు మంచిగా అని చెప్పింది. ఎలా ఉంటారు? సపోర్ట్ చేస్తారా నార్మల్ గా? ఇంకా సపోర్ట్ అంటే అమ్మాయి కాంట్రాక్ట్ లేదు మేడం మనకి. ఓకే, సింగర్స్ లో అసలు సపోర్ట్ ఎవరు లేదు, ఎవరు మనకి పరిచయం కూడా, అంటే కాంటాక్ట్ ఎవరు లేరు, ఎవరు చేయరు కూడా. మన తెలివి మన వాయిస్ ప్రజలు గుర్తిపిస్తారు. ప్రజలకి మన సాంగ్ ఎవరైతే చూసి వాళ్ళు లైకులు కొట్టి చేస్తారు తప్ప ఎవరికి ఎవరు గారు. ప్రజల్ని ఆదరించుకోవాలి మనం, వాళ్ళే కరెక్ట్ మనకి. చాలా మంది అంటూ ఉంటారు, అంటే ఒకరికొకరు సహాయం చేసుకోవాలి, గొప్ప గొప్పలే మాట్లాడుతుంటారు అనమాట. మాటలు, నీటి మీద రాతలు, అక్కడ మందం అన్ని శ్రీరంగ నీతులు చెప్తుంటారు కానీ ఎవ్వరు గారు. అసలు ఎవరాలు సపోర్ట్ చేసేవాళ్ళు, ఎవరాలు పైకి తీసుకొస్తా నిన్నని చెప్పేవాళ్ళు. పైకి తీసుకొస్తా అని చెప్తారు, అవకాశం ఇస్తా అంటారు, తర్వాత ఏం చేస్తారు వాళ్ళు? ఎన్నో జరుగుతున్నాయి కదా మేడం, అవకాశం ఇస్తా అంటారు, తర్వాతకి ఇస్తారా? ఎవరి లైఫ్ లో జరిగిందా? అంటే ఈ సాంగ్ మీకే, మీరే పాడాలి అని చెప్పి స్టూడియో వరకు వచ్చి, లేదు ఈ పాట మీరు కాదు వేరే వాళ్ళు పాడుతున్నారు అని చెప్పి అలా జరిగినాయా? అలాంటిది ఏం లేదు మేడం, వేనన్న దగ్గర ఏం జరగలేదు. ఓకే, బయట మీరు ఫేస్ చేయలేదు. వేనన్న దగ్గర నా సాంగ్స్ నాకు ఉంచుతాడు, పాడుకుంటా నేను వచ్చేస్తా. ఓకే, మీరు ట్యూన్ చెప్తారు కాబట్టి అవి రాసేసి. ఓకే, మీకు బాగా ఇష్టమైన రచయిత ఎవరు? బాగా అందశ్రీ. అవునా, ఒక్క పాట. మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు, మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు, నూటికో కోటికో ఒక్కడే ఒక్కడు, యాడ ఉన్నడో కాని కంటికి కనరాడు, మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు, మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు. ఈ సాంగ్ సూపర్. ఓకే, నార్మల్ గా బావమరదల్లా కొంటె పాటలు ఉన్నాయిగా, మీరు సేకరించిన పాటల నుండి మంచి ఇంకా ఏమంటే కంటిన్యూ పాడండి, అంటే మీరే మిక్స్ చేసుకోండి మా కోసం ఒక 2-3 సాంగ్స్ కంటిన్యూగా.
సిన్ని సిన్ని దానివే ఓ పిల్ల పజ్జొన్న గోసేదానా, సిన్ని దానివే ఓ పిల్ల పజ్జొన్న గోసేదానా, ఆ కళ్ళు దూపళ్ళు నిన్ను గోరి వచ్చిన కాపి జొన్నలు గాయవే, ఆ కళ్ళు దూపళ్ళు నిన్ను గోరి వచ్చిన కాపి జొన్నలు గాయవే, ఏలు వట్టే వాడివా ఓ పిలగ పూలు తిరిగే వాడివా, ఏలు వట్టే వాడివా ఓ పిలగ పూలు తిరిగే వాడివా, పాలు పెరుగు దాగి పట్టె మంచం మీద పావలించే వాడివా, పాలు పెరుగు దాగి పట్టె మంచం మీద పావలించే వాడివా, ఈడు జోడు గలిసేనే ఓ పిల్ల ఉయ్యాలలు పొచ్చనే, మనకు ఈడు జోడు గలిసేనే ఓ పిల్ల ఉయ్యాలలు పొచ్చనే, లగ్గం చేసుకుంటా ముద్దుగా చూసుకుంటా చెప్పినట్టు ఇంటనే, నిన్ను లగ్గం చేసుకుంటా ముద్దుగా చూసుకుంటా చెప్పినట్టు ఇంటనే, మాయ మాటలాడకు ఓ పిల్లగా నా మనసు దోసయ్యకు, మాయ మాటలాడకు ఓ పిల్లగా నా మనసు దోసయ్యకు, ఎట్టికి నన్ను చేసుకుంటానని వట్టి మాటలనకు, ఎట్టికి నన్ను చేసుకుంటానని వట్టి మాటలనకు. ఓకే, రికార్డింగ్ అయిపోయిందా? అయిపోయిన సాంగ్స్ అవి. ఓకే, అంటే మీ దగ్గర ఉన్న సాంగ్స్ కూడా అన్ని కొంచెం డిఫరెంట్ సాంగ్స్ అన్నమాట. బయటికి వచ్చి మంచిగా వీడియో షూట్ ఇదంతా కనుక అయితే మంచి హిట్ అవుతాయి కదా. ఎన్ని సాంగ్స్ ఇప్పుడు రికార్డింగ్ అయిపోయి ఉన్నాయి? చాలా ఉన్నాయి, ఇంకా 20 దాకా వేరే దగ్గరనే ఉన్నాయి. ఓకే, ఇంకా చేయలేదు, ఇంకా అవి చేస్తా అని చెప్పిండు. ఓకే, రిలీజ్ అవ్వలేదు. నార్మల్ గా కొంతమంది సాంగ్స్ సేల్ చేసుకోవడం కూడా అమ్మేయడం కూడా జరుగుతుంది, అవునా? వేరే వాళ్ళకి అలా ఏమన్నా? లేదు లేదు. ఓకే, ఏం లేదు, వేణన్న దగ్గర అలాంటిది ఏం లేదు. నా సాంగ్స్ నాకే ఇస్తాడు, నన్నే పిలిచి పాడిస్తాడు. పాడిన తర్వాత కూడా కొంతమంది అమ్ముకుంటారు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు సాంగ్ పాడినరు, మీది అయిపోయింది, ఇంకా అక్కడితో మీకు అమౌంట్ ఇచ్చేసి అక్కడ నుండి వాళ్ళు అమ్మేసుకుంటారు అనమాట సాంగ్. అంటే మేము అది ఇప్పుడు వీడియో తీసుకుంటాము, మేము రిలీజ్ చేసుకుంటాము అని చెప్పి కొంతమంది పాటలు అమ్మేసుకుంటారు రికార్డింగ్ తర్వాత. అలా వేరే వాళ్ళకి వెళ్ళిపోతూ ఉంటాయి ఆ సాంగ్స్. అలాంటిది ఏం లేదు. లేదు. ఇంకేం సాంగ్స్ ఉన్నాయి బాగా మంచి ఇష్టమైన సాంగ్స్? మీకు బాగా ఇష్టమైంది? ఇప్పుడు మా అనిల్ డిస్టర్బ్ అయ్యిండు కదా ఇందాక, ఫోన్ వచ్చి ఏదో మూడ్ లో ఉన్నట్టున్నాడు, ఆయన ఫోన్ సైలెంట్ పెట్టడం మర్చిపోయిండు. ఆయన కోసం ఓ పాట, ఇప్పటిదాకా ఆయన పేరు మీద యాక్చువల్ గా కొన్ని పాటలు వెరైటీగా పాడించినాము. ఈ రోజు మీరు ఒక మంచి సింగర్ కాబట్టి మా అనిల్ దీంతో సాటిస్ఫై అయిపోవాలి, నా మీద కొంచెం కోపం పోవాలి మా కెమెరామెన్ అనిల్ కి. ఈ పాట అంకితం. అలా బావ మరదలు, అనిల్ కి మరదలు ఉంటే ఎట్లుంటదని. సిద్దిపేట అంగట్ల సీరలు ఉన్నాయంట, సిరిసిల్ల అంగట్ల రైకలు ఉన్నాయంట, సీర చూస్తే కళ్ళు సెంగుమంటున్నాయి, పిల్లో నా సిన్ని రంగమ్మ, పిల్లో నా సిన్ని రంగమ్మ, సీర దస్త సిగ్గులొలకవే, సిలక తీరు నువ్వు నవ్వవే, పిల్ల సీర దస్త సిగ్గులొలకవే, సిలక తీరు నువ్వు నవ్వవే. మా కరీంనగర్ జిల్లా ముత్తంపేటలో మామిడి తోటలో కొండగట్టులుండే కోత మామిడి పండ్లు, పిల్లో నా సిన్ని రంగమ్మ, పిల్లో నా సిన్ని రంగమ్మ, పండ్లు తెస్త పాశముండవే, ఇద్దరము కూడి తిందవే, పిల్ల పండ్లు తెస్త పాశముండవే, ఇద్దరము కూడి తిందమే. కరీంనగర్ ఆయన పేరు ఒకటి సెట్ కాలేదు కానీ అనిల్ అనే పేరు వచ్చిండుంటే సెట్. ఫ్యూచర్ లో ఆయననే సాంగ్ రిలీజ్ చేసుకోమని చెప్పేదాన్ని. ఓకే, మా అనిల్ గారికి పాట అంకితం బాగుందా? బాగుందంట, సాటిస్ఫై అయ్యిండు. ఓకే, ఇంకా అంటే మీకు పర్సనల్ గా సింగర్ గా ఇలాంటి పాటలు పాడాలంటే ఇష్టం అనిపిస్తుంది కదా. వనపర్తి కోత వంట ఏమి తెస్తావురో, ఎద్దులోడ జంగన్న జమదారి జంగన్నో మేనమామ జంగన్న, వనపర్తి కోత వంట ఏమి తెస్తావురో, ఎద్దులోడ జంగన్న జమదారి జంగన్నో మేనమామ జంగన్న, వనపర్తి వన్నశీర వనపర్తి వన్నశీర వనపర్తి వన్నశీర వనపర్తి వన్నశీర నీకు తెస్తానే కన్య పిల్ల కనకమ్మ, సుందారి నాగమ్మో కన్య పిల్ల కనకమ్మ, గద్దు
గద్దువాల కోత వంట ఏమి తెస్తవురో ఎద్దులోడ జంగన్న జమదారి జంగన్నో మేనా మామ జంగన్న గద్దువాల గజల్లాగు గద్దువాల గజల్లాగు గద్దువాల గజల్లాగు గద్దువాల గజల్లాగు నీకు తెస్తానే కన్య పిల్ల కనకమ్మ సుందారి నాగమ్మో కన్య పిల్ల కనకమ్మ. ఇది వగలమారి వయ్యారి నిన్ను ఇది అదేనా సాంగ్? దానిదేనా కాదా? సింక్ అయింది కదా. కళ్ళు దాగి కలుసుకుంటివా ఒగల మారి వయ్యారి నన్ను మలుపుకుంటివా నన్ను మలుపుకుంటివా పొద్దుగాల పోతు తడుకలు రాగిపిస్తారా అత్త కొడుక గట కింది పొలం దున్నిపిస్తారా. అదే సాంగ్ సింక్ అయింది యాక్చువల్ గా. అదే ఎక్కడో విన్నా ఈ సాంగ్ అని మైండ్ లో రన్ అవుతుంది అనమాట. అది సాంగ్ అయిపోయేలోపు బయట. ఇంతకు ముందు నా చిన్నప్పుడు కొన్ని సాంగ్స్ ఉండేవన్నమాట. మనకు అప్పుడు పెద్ద ఏమంటారు కొన్ని ఛానల్స్ కదా, డిష్ పెట్టించుకోవాలి, కొన్ని ఛానల్సే వచ్చాయి. అందులో కొన్ని సాంగ్స్ చాలా ఫేమస్. ఇదే కళ్ళు తాగి ఇంకొక 2 సాంగ్స్ ఉంటాయి. నా అందం చూడు బామయ్యో ఆ సాంగ్ వచ్చా? ఆ సాంగ్ అంతా. ఇంకా కొన్ని సాంగ్స్ ఉంటాయి మీకు బాగా గుర్తుండిపోయిన ఓల్డ్ సాంగ్స్ కొన్ని ఉంటాయి కదా, అందులో నుండి హిట్ అయినవి. కోలు 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 కోలన్న కాదు మేలు కాదు పిల్ల మెల్లంగా మాటలాడు. కోలు 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 కోలన్న కాదు మేలు కాదు పిల్ల మెల్లంగా మాటలాడు. చిట్కనేలు గోరు శ్రీరంగపురం పేరులోన రారా నా పేరు తలసిపోరా. కోలు 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 కోలన్న కాదు మేలు కాదు పిల్ల మెల్లంగా మాటలాడు. అటకవాయిలు కూర మా అత్తలేదు పోరా మా పడికి రారా మరింత ఎస్త పోరా. కోలు 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 కోలన్న కాదు మేలు కాదు పిల్ల మెల్లంగా మాటలాడ. సద్ద చేను సొప్ప మా అత్త కన్నులొట్ట నా సేతికొక్క జట్ట నేనెట్ట గడదు కట్ట. కోలు 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 కోలన్న కాదు మేలు కాదు పిల్ల మెల్లంగా మాటలాడు. సూపర్ సూపర్ సూపర్. చాలా అంటే చాలా బాగా పాడుతున్నారు. ఇన్ని సాంగ్స్ ఎలా గుర్తు పెట్టుకున్నారు? చదివేమో అటకెక్కింది కానీ సాంగ్స్ మాత్రం ఇన్ని ఉన్నాయి. ఒక 100 పైన ఉంటాయి మీ మైండ్ లో పాటలన్నీ ఉంటాయి. అవునా? 20 మీ పాడినవి సేకరించిన పాటలు ఒక 20-30 ఉంటాయా? ఉంటాయి. నార్మల్ గా పాటలు సేకరించుకున్నప్పుడు ఎక్కడనో ఉన్న కొంతమంది సాంగ్స్ తీసుకొచ్చుకొని ఇప్పుడు మీ దగ్గర ఉన్నవి అయి ఉండొచ్చు. ఆ సాంగ్ ని తీసుకొచ్చి మార్చేసి పేరు మార్చేసి లేదంటే కొన్ని లిరిక్స్ మార్చేసి రాసేసుకొని రిలీజ్ చేసేసుకుంటారు కదా. అలా ఎప్పుడైనా భయం అయిందా? అరే నేను పాటలు ఇట్లా నా పాటలు కదా బయటికి వెళ్ళిపోతాయేమో, ఈ పాటలు అసలు చెప్పొద్దు బయటికి, అట్లా ఎప్పుడన్నా అనిపించిందా? ఇప్పుడు నేను రికార్డులో ఉండేటివి చెప్పొద్దు కదా, రాసుకుంటారేమో కాపీ కొడతారేమో భయం. అది ఒకటి. ఈ మధ్య నేను కొంతమందిని తీసుకొచ్చా అనమాట. రీసెంట్ ఒక సింగర్ ఇంటర్వ్యూ కూడా చేసాం, రిలీజ్ అయింది కూడా. మొగిలయ్య సాంగ్ ఉంది కదా, అది ఆవిడ సాంగ్. కానీ నార్మల్గా ఇట్లానే అవకాశం ఇస్తాము అని చెప్పేసి ఒకసారి మీ దగ్గర ఉన్న పాటలు ఒకసారి మాకు పాడి పెట్టండి అంటే ఆమె చదువుకోలేదు అసలు, ఆ మాత్రం కూడా చదువు లేదు ఆమెకి. ఆమె పాడి పెట్టింది పాపం అవకాశం వస్తుందేమో అని. కానీ ఆ పాటను తీసుకొచ్చి కాపీ కొట్టేసుకున్నారు, ఇక్కడ రిలీజ్ కూడా చేసుకున్నారు. అట్లుండదు. గాలి 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 ఒరి గాలయ్యో నా పానమంతా గాలి గాలి ఒరి గాలయ్యా, ఇట్లుండే ఆ సాంగ్. ఆమె దగ్గర ఆ సాంగ్ కూడా మేము పాడిచ్చామన్నమాట. అది తీసుకొచ్చుకొని ఇక్కడ మొగలయ్య అని పెట్టేసి పాటను రిలీజ్ చేసేసారు. అవును, ఆవిడ కూడా పాపం చాలా ఏడ్చారనమాట. తనకి వాళ్ళ ఇంట్లో 5 వరుసగా చనిపోయారనమాట. ఒక కొడుకు ఒక కూతురు. అంటే ఇక కష్టం చేసుకునే బతికే ఆవిడ అనమాట. ఆవిడ కూడా మంచి సింగర్, చాలా బాగుంటది వాయిస్ ఆవిడది కూడా. ఇట్లానే అవకాశం చూస్తున్నారు. సుగుణమ్మ అని. సుగుణమ్మ తెలియదు. ఉషక్క ఆవిడ ఇంతవరకు అసలు పాటలు పాడలేరు. మేమే తీసుకొచ్చి ఇంటర్వ్యూ చేసామన్నమాట ఆవిడది ఆ సాంగ్. బట్ అలా అయిపోయింది అనమాట. అట్లా చేయడం కూడా బాధంగా అనిపిస్తుంది, ఎందుకంటే కష్టపడి తెచ్చుకుంటాం, అట్లాంటిది ఉంటది కదా. ఓకే, సినిమా అవకాశం వచ్చినప్పుడు ఎందుకు భయపడ్డారు? అంటే అలాంటిది ఏం లేదు, మనకేం రాలేదు మేడం. సినిమా అవకాశం అనేది రాలేదు, కానీ వరంగల్ సీన్ అని ఒక సాంగ్ వాడన్నాడు. ఓకే, ఆయన సాంగ్ అనేది నాకు తెలియదు అసలు. ఫస్ట్ స్టార్టింగ్ అనేది మనకి ఎట్లా పెట్టుకోవాలనేది తెలియదు కదా, అంత పెద్ద మనిషి అనేది తెలియదు ఇంకా నాకు. అందులో ఒకటి ఆయన తను పాడు అంటే భయమైంది ఆయన చూస్తే. ఓకే, సైడ్ కూర్చున్నా కానీ పాట వస్తలేదు అసలుకి. అసలు నీవు ఈ పాట పాడితే నీకు సినిమాలో అవకాశం ఇప్పిస్తా, వాయిస్ బాగుంది అని చెప్పిండు.
అయితే ఇక నాకు ఎంత కూసలేదు అసలు, ఆయన చూస్తేనే నాకు భయం అవుతుంది. ఓకే. అసలు ఆయన జడ్జి అప్పుడు మంగ్లీతో వీళ్ళకి చేసిండన్న సంగతి కూడా నాకు తెలియదు అసలు. ఆయన ఓకే. తర్వాతకి ఆయనకి ఫోన్ లో కొట్టి యూట్యూబ్ లో చూసుకుంటుంటే అంత మనిషితో మిస్ అయిపోయినా అని చెప్పేసి బాధపడ్డా. మళ్ళీ అన్నయ్య నెంబర్ తీసుకొని ఫోన్ చేసి, అన్న నీ సాంగ్స్ ఇట్లా సంగతి బాధ అనిపించింది అన్న, నాకు మస్తు చాలా పాడలేకపోయినా అంటే, సరే సరే చాలా మళ్ళీ కూడా వాడిస్తలే అమ్మా, ఏమనుకో, అట్లాంటిది ఏం లేదురా, నా చెల్లె లాంటి దానివి, నేను అన్ని చూసుకుంటలే అని చెప్పిండు అన్న. మాట్లాడాడు తను కూడా. అట్లా ఇంకా చిన్న చిన్నగా నాకు వచ్చిన సాంగ్స్ అన్ని వాడేసుకుంటాయి ఇప్పుడు. నాది నాది అంటావు నరుడా, నీదంటూ ఏమిటిడా, నీ ఎంట వచ్చేది ఏమిటిరా, బొందల గడ్డల జానేడు జాగను సంపాదించుకోరా, ఎకరాలు నీ వెనక రావు గదా, ఆస్తులెన్ని ఉన్న చిల్లరే జల్లేరు, అంతస్తులెన్నున్న పాడనే గడతారు, మంచోనివైతే నలుగురు మోస్తారు, చెడ్డోనివైతే చీకొట్టిపోతారు, నాది నాది అంటావు నరుడా, నీదంటూ ఏమిటిడా, నీ ఎంట వచ్చేది ఏమిటిరా, బుందల గడ్డల జానేడు జాగను సంపాదించుకోరా, ఎకరాలు నీ వెనక రావు గదా. ఇలాంటి సాంగ్స్. ఓకే. జర్రయాదిలా జర్రయాదిలా జర్రయాదిలుంచుకోవే బిడ్డో, అడుగు వెడుతున్నదా తోరిల్లు, జర్ర ఓపిక తెచ్చుకో బిడ్డో, ఆడ బతకాలి నిండా నూరెళ్ళు, అమ్మాయిల మీద అలిగినట్టు నువ్వు అత్తగారింటిలో అలుగొద్దు బిడ్డ, అత్తకెదురు నువ్వు చెప్పొద్దు బిడ్డో, మామకెదురు నువ్వు మల్లొద్దు బిడ్డో, అది అత్తగారిల్లే బిడ్డో, బతుకు కత్తి మీది సాము బిడ్డ, జర్రయాదిలా జర్రయాదిలా జర్రయాదిలు చూకోవే బిడ్డో, అడుగు వెడుతున్నదా తోరిల్లు, జర్ర ఓపిక తెచ్చుకో బిడ్డో, ఆడ బతకాలి నిండా నూరేళ్ళు, అత్త మామలు కాదు ఆడి బిడ్డలుంటారు, ఆడి బిడ్డలంటే అర్ధమొగడంటారు, ఆడి బిడ్డలంటే అర్ధమొగడంటారు, అప్పుడప్పుడు నిన్ను ఆట పట్టిస్తారే, నీకు వాళ్ళతో పోటొద్దు బిడ్డో, ఆడ అవ్వయ్యలుండరే బిడ్డ, జర్రయాదిలా జర్రయాదిలా జర్రయాదిలుంచుకోవే బిడ్డో, అడుగు పెడుతున్నదా తోరిల్లు. సూపర్. సినిమాలు చూస్తూ ఉంటారా? సినిమాలు చూస్తుంటా కానీ ఈ మధ్య చూస్తలేను అసలు, ఏ సినిమా చూస్తలే. ఏ సినిమా చూడలేదు. బాగా అంటే ఇష్టమైన సినిమా పాటలు పాడే సింగర్స్ ఉంటారు కదా, మీకు బాగా ఇష్టమైన సింగర్ ఎవరైనా ఉన్నారా? ఇష్టమైన అంటే వందే మాతరం, శ్రీనివాసు, ఇంకా వీళ్ళ సాంగ్స్, కామ్రేడ్ సాంగ్స్ అలాంటివి. సినిమాలకు దూరమా? దూరం, నీకేం చూస్తలే. చిరంజీవి గారు అంటే ఇష్టం, ఇక తనంటే ఇష్టం కానీ ఆ సాంగ్స్ అంతేం లేదు. ఓకే. సో ఫ్యూచర్ లో అవకాశం వస్తే పాడతారా? ఓకే. సినిమా పాటలు ఇవి అంటే కొంచెం సంగీతం నేర్చుకోవాలి, మన ఫోక్ కి అంత సంగీతం అది అవసరం లేదు అని అంటారు కదా, మరి ఒకవేళ సినిమాలో అవకాశం వస్తే మరి నేర్చుకుంటారా? నేర్చుకుంటా, ఇప్పుడు అదే ట్రై చేస్తున్నా సంగీతం గురించి, అడిగిన వేరే వాళ్ళని, అది నేర్చుకుంటా. ఇప్పుడు ఎప్పటికైనా అవసరం, ఇది పిల్లలకు కూడా నేర్పిద్దామని నెక్స్ట్ సమ్మర్ లో హాలిడేస్ రాగానే వాళ్ళకి నేర్పిస్తా. ఓకే. మరి ప్యాషన్ సింగర్ అవ్వాలని, అవునా? పెద్ద సింగర్ గా సెటిల్ అవ్వాలని డ్రీమ్స్ పెద్దవి ఉన్నాయి, కష్టాలు అంతే ఉన్నాయి, అవునా? మళ్ళీ జాబ్ లో జాయిన్ అవుతున్నారు, మరి రెండింటిని ఎలా బ్యాలెన్స్ చేస్తారు? అక్కడ జాబ్ చేసుకుంటానే ఇక్కడ చేస్తాను. డుమ్మాలు పెడితే మరి ఇక తప్పదు, ఇక వాళ్ళకి చెప్పుకోవాలి, బయటకు వెళ్ళాలి, అక్కడ కష్టపడింది నాకు వెళ్ళదు. అవును. ఇక్కడ మళ్ళీ పాటను నమ్ముకుంటే వచ్చే ఆదాయం కొంచెమే, నాకు ఇంట్లో పిల్లలను చూసుకోవాలి, నాకు ఇంట్లో రెంట్లు కట్టుకోవాలి, ఒక్కడి చేస్తే వెళ్ళదు కదా. కానీ ఎందుకని అంత దూరంలో ఉంటున్నారు? అంటే ఇక్కడ నియర్ బై సిటీలో అంత దూరం నుండి మీరు ట్రావెల్ చెయ్యాలి కదా. ఎల్బీ నగర్ లో రూమ్ తీసుకున్నా, ఎల్బీ నగర్ లో ఉంటున్నా, ఇంకా అక్కడ 5000 రూమ్ రెంట్ అవన్నీ ఇంకా చాలా కష్టంగానే ఉంది, డ్యూటీ చేసుకోవడం, పిల్లలు చూసుకోవడం. ఇక తెలిసిన వాళ్ళు ఒక మాట, తెలియని వాళ్ళు ఒక మాట, ఏం సంపాదించు ఏదో ఉంటాయి. ఇప్పుడు ప్రజల ప్రాబ్లమ్స్ ఎట్లున్నాయి, ఒక్కరొకరు తెచ్చి పెట్టరు తప్ప మాటలు అనే వాళ్ళు అందరు, ఎవ్వరు మళ్ళీ రూపాయి లేదంటే ఇచ్చేవాళ్ళు లేరు. ఇక ఎదటోడి బతుకు గురించి ఆలోచన వాళ్ళది. ఇట్లాంటి దాని గురించి ఏదైనా పాట ఉందా? ఇట్లాంటిది సూటిపోటు మాటలు మాట్లాడుతూ ఉంటారు కదా, అలాంటిది అలాంటి పాటలు ఉండొచ్చు కానీ గుర్తొస్తలేదు, అది టైంకి గుర్తొస్తలేదు. టైంకి గుర్తొస్తలేదు, పాట అయితే ఉంది, ఇక చాలా ఉండే. ఓకే. టైంకు గుర్తొస్తలేదు. ఒక ఆడపిల్ల సాంగ్స్,
పుడమి తల్లిరా పురుడోస జన్మరా ఆడ బ్రతుకులో నేడు విలువ ఏదిరా ఆడదంటేనే ఒక ఆట బొమ్మలా మృగాల వేటలో నేడు నలిగిపోయేరా పసిపాపలని చూడకుండనే చిదిమేసిన కసాయి కొడుకులు కన్న తల్లికే కడుపు కోతలా కాల్చి చంపిన రావందు మూకలు నినుగన్న తల్లి ఆడదన్న మాట మరిసినవు మరిచి నేడు మానవత్వం ఎట్లా చంపినవు నినుగన్న తల్లి ఆడదన్న మాట మరిసినవు మరిచి నేడు మానవత్వం ఎట్లా చంపినవు పుడమి తల్లిరా పురుడోస జన్మరా ఆడ బ్రతుకులో నేడు విలువ ఏదిరా గడప దాటిన గాడ పిల్లలు దరికి చేరని మగువలెందరో కట్టుకున్నోడే ఓ కాల ఎముడిలా కాల్చి చంపిన అడిగినోడే లేడుగా నాలుగు గోడల్లో నలుగుతున్న మగువలు ఈ సమాజంలో లెక్కలేని చావులెందరో నాలుగు గోడల్లో నలుగుతున్న మగువలు ఈ సమాజంలో లెక్కలేని చావులెందరో పుడమి తల్లిరా పురుడోస జన్మరా ఆడ బ్రతుకులో నేడు విలువ ఏదిరా ఇట్లా పాటలు వాడినా ఎట్లా వాడినా అత్యాచారాలు జరుగుతూనే నిజంగా అంటే మీరు పాటలో ఒక లైన్ ఉంది కదా గడప దాటిన తర్వాత రిటర్న్ లో మళ్ళీ ఇంటికి చేరుకుంటామో చేరుకోమో కూడా తెలియను చాలా మంది ఉన్నారు అమ్మాయిలు అంటే బయటికి అమ్మాయిలని కాదు అంటే అబ్బాయిలైనా సరే వాళ్ళది కూడా జీవితమే వాళ్ళు ఇప్పుడు చాలా యాక్సిడెంట్ జరుగుతున్నాయి లేదంటే హార్ట్ అటాక్స్ అని చాలా దారుణంగా కూర్చున్న తోటనే చనిపోతూ ఉన్నారు అనమాట అంటే ఏ మనిషి అయినా అది ఆడపిల్ల అయినా సరే లేదంటే ఒక మగవాడైనా సరే బయటికి వెళ్ళిండు గడప దాటి అంటే రిటర్న్ ఇంటికి వచ్చే వరకు కూడా ఇంట్లో ఉన్న వాళ్ళకి టెన్షనే అది ఏ రకంగా అయినా కూడా వాళ్ళ ఇంటికి సేఫ్ గా వచ్చి మనకు కనిపించారు కళ్ళ ముందు అంటే అప్పుడు అమ్మయ్య ఓకే ఈ రోజుకి గడిచిపోయింది మళ్ళీ తెల్లవారి ఏంటి అనేది తెలీదు అలా ఉంది ఒకటి ఏంటంటే ఇప్పుడు సమాజం ఈ పిల్లలు కూడా లేడీస్ కి చాలా అత్యాచారాలు జరగడం జరుగుతుంది బాగా ఎట్లా అంటే డ్రగ్స్ కు గంజాయి అలాంటి దాయి ప్రతి ఆడపిల్ల నాకు ఇప్పుడు 3 అమ్మాయిలు ఉన్నారు వీళ్ళని పెంచాలంటే చాలా భయం ఎట్లా అవుతుంది ఎట్లా ఏం జరుగుతుందో క్షణం క్షణం ఆలోచన మొన్న శృతి చనిపోయిన కానించి మొన్న ఒక అమ్మాయిని డాక్టర్ కలకత్తా ఆ అమ్మాయికి రక్షణ లేకుండా ఇలాంటివి జరుగుతున్నాయి కాబట్టి చాలా భయం కానీ ఈ ఆడపిల్లలు చూస్తే నాకైనా సరే పిల్లలకైనా సరే ప్రతి పిల్లలైనా ఆడపిల్ల అంటేనే ఒక భయంగా అందరు అలా ఉంటారు బాయ్స్ అని కాదు కొందరు మాత్రం అలాంటి జరుగుతూనే చిన్న పిల్లలు ముసలమ్మలతో సహా వదిలిపెట్టకుండా ఇలాంటివి చేస్తారు కాబట్టి ఇలాంటివి మానుకోవాలంటే ఇంకా కూడా మానేస్తలేరు పిల్లల్ని ఇప్పుడు స్కూల్లో కూడా జరుగుతున్నాయి యాక్చువల్గా చిన్న చిన్న పిల్లలు అబ్బాయిలే వాళ్ళకి తెలియదు వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది కూడా బట్ తెలియకుండా అవి జరిగిపోతున్నాయి అంటే వాళ్ళంతా ప్రభావితం అవుతున్నారు బయట జరిగే ఇన్సిడెంట్స్ వల్ల సో స్కూల్లోకి పంపించాలన్నా సరే మళ్ళీ తిరిగి వాళ్ళ ఇంటికి వచ్చే వరకు కూడా భయమే మనం ఎలా పంపించామో అలా రావాలి అని అనుకోవడము నిజంగా ఎంత అంటే అసలు నిజంగా దారుణం అయిపోయింది బయట సిచ్యువేషన్స్ కూడా సో రీసెంట్గా జరిగిన మన ఇంటర్వ్యూ కూడా ఫినిష్ చేసే ముందు రీసెంట్గా ఒక సింగర్ని మనం కోల్పోయాం అందరం కూడా ఒక మంచి సింగర్ని కోల్పోయాం కదా ఆవిడ కోసం ఆవిడకి అంకితం చేస్తూ ఒక సాంగ్ పుడమి తల్లిరా పురుడోస జన్మరా ఆడ బ్రతుకులో నేడు విలువ ఏదిరా ఆడదంటేనే ఒక ఆట బొమ్మలా మృగాల వేటలోన నేడు నలిగిపోయేరా పసిపాపలని చూడకుండనే చిదిమేసిన కసాయి కొడుకులు కన్న తల్లికే కడుపు కోతలా కాల్చి చంపిన రావందు మూకలు నినుగన్న తల్లి ఆడదన్న మాట మరిసినవు మరిచి నేడు మానవత్వం ఎట్లా చంపినవు నినుగన్న తల్లి ఆడదన్న మాట మరిసినవు మరిచి నేడు మానవత్వం ఎట్లా చంపినవు పుడమి తల్లిరా పురుడోస జన్మరా ఆడ బ్రతుకులో నేడు విలువ ఏదిరా గడప దాటిన గాడ
ఆడపిల్లలు దరికి చేరని మగువలెందరో కట్టుకున్నోడే ఓ కాలయముడిలా కాల్చి చంపిన అడిగినోడే లేడుగా నాలుగు గోడల్లో నలుగుతున్న మగువలు ఈ సమాజంలో లెక్కలేని చావులెందరో నాలుగు గోడల్లో నలుగుతున్న మగువలు ఈ సమాజంలో లెక్కలేని చావులెందరో పుడమి తల్లిరా పురుడోసె జన్మరా ఆడ బ్రతుకులో నేడు విలువ ఏదిరా. చాలా బాగా పాడారు. అండ్ ఈ సాంగ్ పాడిన తర్వాత అదేంటి చనిపోయింది అమ్మాయి కదా, మరి మీరేంటి ఈ పాట పాడిండు అని అడుగుతారు. కానీ అందులో కొన్ని లైన్స్ ఉన్నాయి, కట్టుకున్నోడే కాలయముడై చంపిండు అని. ఎందుకంటే ఆ ఇన్సిడెంట్కి ఇది దగ్గరగా ఉంది. ఎందుకంటే చంపింది వాళ్ళే అని చెప్పి వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా చెప్పడం జరుగుతుంది. ఏది ఎంతవరకు నిజం అనేది ఎవరికి తెలియదు. నిజాలు బయటికి వస్తేనే మనందరికీ కూడా ఒక క్లారిటీ వస్తుంది. ఎందుకంటే అంత స్ట్రాంగెస్ట్ అమ్మాయి సూసైడ్ చేసుకొని చనిపోయే అంత పిరికిదైతే అమ్మాయి కాదు. సో అలాంటి అమ్మాయి ఈరోజు లేకపోవడం చాలా బాధాకరమైన విషయం. మంచి సింగర్ని అయితే మనం కోల్పోయాం. ఏది ఏమైనా ఎండ్ ఆఫ్ ది డే అదైతే నిజం. సో ఆమె ఆత్మ ఎక్కడున్నా కూడా అట్లీస్ట్ ఇప్పుడైనా కొంచెం పీస్ఫుల్గా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా దేవుని కోరుకుందాం. అంతకు మించి ఏం చేయలేం. అండ్ మీరు కూడా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి, ఫేస్ చేస్తున్నారు అనేది అందరికీ అర్థమవుతుంది. అంటే మీరు చెప్తున్న దాని ప్రకారం చూస్తే కూడా అర్థమవుతుంది మీరు కూడా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు అని. సో ఏ ప్రాబ్లం అయినా సరే కొన్ని గంటలు, కొన్ని రోజులు, కొన్ని సంవత్సరాలు మాత్రమే. దాని తర్వాత అది మనం గుర్తు చేసుకోవడానికి తప్ప మళ్ళీ రాదు. కొత్త ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతుంటాయి. సో బతుకున్నంత కాలం ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తాము. ఒకటి అంటారు కదా, కింద పడిన తర్వాత పైకి లేవడం తప్ప వేరే ఆప్షన్ లేదు. సో అట్లీస్ట్ అంటే మనం పైకి లేవడానికి ట్రై చేయాలి. ఎన్నిసార్లు పడ్డా అదే ఆప్షన్, ఇంకా మనం పక్కకు పోవడానికి లేదు. పైకి లేవడానికి ట్రై చేయాలి తప్ప అక్కడికి ఆగిపోవాలనేది ఫిక్స్ కాకూడదు. మీకు 3 ఆడపిల్లలు ఉన్నారు, ఫేస్ చేస్తారు కూడా, చెయ్యాలి తప్పదు. అన్నింటికీ కూడా స్ట్రాంగ్గా ఉండండి, హ్యాపీగా ఉండండి, హెల్తీగా ఉండండి. ఓకే, మంచి సాంగ్స్ రావాలి, మంచి పాటలు పాడాలి, గొప్ప స్థాయికి మీరు ఎదగాలి. అండ్ మీ పిల్లలు కూడా మిమ్మల్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని అంతే హ్యాపీగా లైఫ్లో సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ మా హిట్ టీవీ తరపు నుండి థ్యాంక్ యూ సో మచ్. అంటే అంత దూరం నుండి వచ్చి మా కోసం టైం ఇచ్చి మా కోసం ఇన్ని పాటలు పాడి, మా అనిల్ గారి కోసం కూడా ఒక పాట పాడి ఆయన కోసం అంకితం చేసినందుకు ఒక పాట. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీ హస్బెండ్కి ముఖ్యంగా థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకు అంటే సపోర్ట్ చేసే అబ్బాయిలు చాలా తక్కువ మంది ఉన్నారు. అంటే ఈ ఫీల్డ్కి వచ్చిన తర్వాత అబ్బాయిలతో మాట్లాడకుండా ఉండడం అనేది అసలు అవ్వదు. సో ఎలాంటి అనుమానం లేకుండా మిమ్మల్ని ఈరోజు ఈ స్థాయి వరకు తీసుకొచ్చినందుకు కూడా నిజంగా ఆయనకి థ్యాంక్ యూ సో మచ్. సో చాలా మంచి వ్యక్తి కూడా. పిల్లలకి పిల్లలు చాలా చెప్పినట్టు వినడం, వాళ్ళ పద్ధతిలో నడుచుకోవడం. నా పిల్లలు చాలా మంచిగా చెప్పినట్టు వింటారు కరెక్ట్గా. అదొకటి బాగుంది. నాకు కోల్పోయిందంటే ఒక నాన్న చెల్లిని కోల్పోయిన నేను. చాలా వాళ్ళ వల్ల కూడా చాలా బాధ అనేది, చెల్లి ప్రతి టైం గుర్తొచ్చేది. అదొకటి నాకు ఎక్కడ, ఆమె అసలు నా ప్రాణం కంటే ఎక్కువ నా పిల్లలను చూసుకోవడం అదొకటి. నాకు ఎక్కడనైనా నాయన చాలా ఉండే. నాన్న చనిపోయి చెల్లె చనిపోయినాక కష్టాలు అనేటివి చాలా ఎదుర్కొని ఇప్పుడు 1 నెల రోజులు అవుతుంది ఆమెను మర్చిపోయి. కానీ మళ్ళీ ఈరోజు నాకు చాలా గుర్తొచ్చింది, ఏడుపు రావడం, అది ఎంతో బాధగా ఉంది నాకైతే. అసలు ఆమె అంటే అంత ప్రాణం ఉంటుండే. ఆమె ఒకటి చేసింది, నా భర్త ఒకటి. నాకు ఈ 2 సపోర్ట్. నాకు ఎవ్వరు లేరు, నా పిల్లలు, నా ఫ్యామిలీ. తనకైతే ప్రతి ఎక్కడ వెళ్ళినా ఏది వెళ్ళినా లేదు పోకు అనేది అయితే లేదు. తను ఈరోజు ఇంత సపోర్ట్ చేయడం వల్ల నేను ఈ ప్లేస్లో కూర్చోవడం, ఇంత స్థాయికి రావడం, పెద్ద పెద్ద వాళ్ళతో మాట్లాడడం చేయడం మా ఆయనే నాకు అన్నీ. ఆయనకు చాలా రుణపడి కూడా ఉండాలి. ఎందుకంటే ఊరంతా సపోర్ట్ చేస్తుంది కానీ ఫ్యామిలీ సపోర్ట్ చేయదు కొంతమందికి. మీకు ఊరంతా వ్యతిరేకించినా మీ భర్త సపోర్ట్ మీకుంది, అంతకన్నా గొప్ప ధైర్యం లేదు ఇంకా. ఓకే, మీరు ఏం చేసినా కూడా ఇంకా ఎవడు ఎట్లా మాట్లాడినా వాడితో అవసరం లేదు మనకి. మీ భర్తే మీ వెనకాల ఉన్నాక ఇంకేం కావాలి చెప్పండి. హ్యాపీగా సక్సెస్ అవ్వడానికి ట్రై చేయండి. అండ్ చెల్లి నాన్నగారు అంటారా, సో జరిగింది అంతే, దాన్ని మనం తిరిగి చేంజ్ చేయలేం కాబట్టి యాక్సెప్ట్ చేసుకోవాలి, మూవ్ ఆన్ అవ్వాలి, ముందుకు వెళ్ళాల్సిందే. సో బాధపడకండి, హ్యాపీగా ఉండండి, నవ్వండి మా కోసం. ఓకే, సో అది మన మీనా అక్క గారి ఇంటర్వ్యూ అనమాట.
శృతి గారి ఇష్యూ గురించి నాకు చాలా మెసేజ్ వస్తున్నాయి. ఎందుకు మీరు వెళ్ళలేదా అక్క, మీకు తెలుసు కదా, మీరు రెస్పాండ్ అవ్వట్లేదు ఏంటి, దానిపైన ఏం రియాక్ట్ అవ్వట్లేదు ఏంటి అని చాలామంది అడుగుతున్నారు. ఈరోజు నేను తనని ఒక్కసారే కలిశాను, బట్ చాలా మంచి అమ్మాయి. ఎలా జరిగింది ఏంటి అనేది నాకు తెలియదు. నేను కూడా అందరితో పాటు న్యూస్లో వినడమే కానీ నేను కళ్ళతో చూడలేదు కాబట్టి నేనేం మాట్లాడలేకపోతున్నాను. ఒక్కడైతే చెప్పగలుగుతాను, మంచి టాలెంట్ ఉన్న సింగర్ని మనందరం కూడా మిస్ అయిపోయాము. జరిగిన తర్వాత మనం రియాక్ట్ అయ్యే కంటే ముందు, జరగక ముందే మనము ఏమంటారు రియాక్ట్ అంటే ఇలాంటి జరుగుతుందనే విషయం మనము చెప్పలేము. బట్ వాళ్ళ దగ్గర వాళ్ళకే మనకి ఇలా జరుగుతుంది, ఇలా అవుతుంది అనేది తెలియనప్పుడు ఎక్కడో ఉన్న నాకు కూడా తెలియదు కదా. సో మొత్తానికైతే ఆ విషయంలో నేను బాధపడ్డం తప్ప నేనేం చేయలేకపోతున్నాను. అది నెక్స్ట్ ఇంటర్వ్యూలో మరో గెస్ట్తో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.